హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్. మీ అందరు కూడా మన తెలుగు జై ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారా? అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే గైస్, సో సీక్వెన్స్ అండ్ సిరీస్ ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ మీరు విని ఉన్నారు. ఎవరైతే పిల్లలు ఒకవేళ వినలేదో ఆ లెసన్ మన డిస్క్రిప్షన్ లో ఫస్ట్ లెసన్ ఉంది. ఒకసారి లెసన్ ని ఫాస్ట్ గా చూసేసేయండి. సో తర్వాత దాంట్లో మొత్తం పూర్తిగా నేను అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గురించి, అసలు ప్రోగ్రెషన్ అంటే ఏంది, సీక్వెన్స్ అంటే ఏంది, సిరీస్ అంటే ఏంది, మొత్తం కూడా అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. అది వింటే ఈ క్లాస్ ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఈ రోజు మనం ఇందులో జామెట్రీ ప్రోగ్రెషన్ ఏంది, హార్మోనిక్ అంటే ఏంది, అర్థమెటికో జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఏంది, డిఫరెన్స్ మెథడ్ ఏంది, ఇవన్నీ కూడా ఈ క్లాస్ లో నేర్చేసుకుందాం. దీని తర్వాత ఒక ప్రీవైక్యూ సెషన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సంబంధించిన ఒక సెషన్ కూడా సీక్వెన్స్ అండ్ సిరీస్ మీద తీసుకుంటాను. సో ఇందులో మేజర్ గా మనం థియరీ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెషన్ లో మనం చేయబోతున్నాం. రెడీనా? మరే అయితే ఎందుకు ఆలస్యం, ఒక లైక్ వేసుకోండి గట్టిగా. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ గైస్, లెట్ us మూవ్ ఇన్ టు ద సెషన్. సో ఇందులో సెకండ్ లెసన్ అమ్మా, ఇది సెకండ్ లెసన్ సీక్వెన్స్ అండ్ సిరీస్ లో. దీంట్లో ఆల్రెడీ మనం ఇంతకుముందు ఫస్ట్ లెసన్ లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏదైతే చెప్పుకున్నామో దానికి రిలేటెడ్ గానే జామెట్రిక్ ప్రోగ్రెషన్ అని ఉంటుంది. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఏ ఏ మెథడ్స్ అయితే చేసామో, ఏ ఏ క్వశ్చన్స్ అయితే మనం సాల్వ్ చేసామో అలాంటి మనం జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో కూడా చేయబోతున్నాము. ఓకేనా? రైట్. సో జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంది బాబు అంటే, బాబు జీపీ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే సీక్వెన్స్ ఈస్ కాల్డ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఇఫ్ దే హ్యావ్ ఎ కామన్ రేషియో. ఒకవేళ కాన్సిక్యూటివ్ టర్మ్స్ కి మధ్యలో కామన్ రేషియో సేమ్ గినక ఉంటే ఆ సీక్వెన్స్ ని మనం జామెట్రిక్ ప్రోగ్రెషన్ అని పిలుస్తాం. సీక్వెన్స్ అంటే ఏందో, సిరీస్ అంటే ఏందో నిన్న చెప్పాను మీకు. సో సీక్వెన్సెస్ ఉంటాయి కదా, అందులో ప్రతి కాన్సిక్యూటివ్ టర్మ్స్ మధ్యలో ఉన్న కామన్ గా ఉన్న రేషియో అన్నిటికీ సేమ్ ఉండాలి. అలా ఉంటే ఆ సీక్వెన్స్ ని మనం జామెట్రిక్ ప్రోగ్రెషన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర టర్మ్స్ ఉన్నాయి. ఏ ఉంది, తర్వాత ఏఆర్, నెక్స్ట్ ఏఆర్ స్క్వేర్, ఏఆర్ క్యూబ్ అండ్ సో ఆన్. ఈ టర్మ్స్ కూడా కాన్సిక్యూటివ్ టర్మ్స్ కదా. ఇందులో వేటి రెండింటికి మధ్యలో కూడా మీరు రేషియో తీసుకుంటే సేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని మధ్యలో రేషియో అంటే ఏంటి సార్? సెకండ్ టర్మ్ ఏఆర్ బై ఫస్ట్ టర్మ్ ఏ. ఏమొచ్చిందమ్మా నీకు? ఆన్సర్ ఆర్ వచ్చింది. దట్ ఈస్ కాల్డ్ కామన్ రేషియో. దాన్నే మనం కామన్ రేషియో అంటాం. అలానే ఈ రెండింటికి మధ్యలో రేషియో తీసుకో. ఫస్ట్ ది ఏఆర్ స్క్వేర్, నెక్స్ట్ ది ఏఆర్. డివైడ్ చేస్తే ఏమొస్తుందమ్మా? ఆర్ వస్తుంది. అంటే వీటి మధ్యలో కూడా కామన్ రేషియో ఆర్, వీటి మధ్యలో కూడా కామన్ రేషియో ఆర్. అట్లాగా కామన్ రేషియో ఒకవేళ ఆర్ 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 వస్తా ఉంటే దీన్ని మనం జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉన్న ఈ టర్మ్స్ అని మనం అంటాం. సో టర్మ్స్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయంటే దాని మీనింగ్ ఏందో అర్థమైంది కదా. రైట్. అందులో జనరల్ టర్మ్స్ మనం ఎట్లా తీసుకోవాలి సార్ అంటే, ఒక జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనేది తీసుకోవాలంటే ఏఆర్, ఏఆర్ స్క్వేర్, ఏఆర్ క్యూబ్, ఏఆర్ పవర్ 4 అండ్ సో ఆన్, ఏఆర్ పవర్ ఎన్, ఎంత టర్మ్ అనమాట. ఇట్లా తీసుకోవాలి. ఇవి టర్మ్స్. ఇందులో ఏనేమో మనం ఫస్ట్ టర్మ్ అంటాము. టర్మ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ, టర్మ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ అండ్ సో ఆన్. nth టర్మ్ tn ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆర్ ఎన్ మైనస్ 1, ఆర్ పవర్ ఎన్ మైనస్ 1. ఇది ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 ఇస్ ద nth టర్మ్ అమ్మ. అది nth టర్మ్. రైట్. సో జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే అర్థమైందిగా. ఏ ఇస్ ద ఫస్ట్ టర్మ్ అమ్మ, ఏ ఇస్ ద ఫస్ట్ టర్మ్. సో జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉన్న జనరల్ టర్మ్ ఎట్లా రాస్తారు సార్ అంటే, ఇప్పుడు నేనే చెప్పాను. nth టర్మ్ ఈస్ కాల్డ్ ద జనరల్ టర్మ్. దట్ ఈస్ tn ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1. a into r power n minus 1, where a is the first term of gp, r is the common ratio of gp. So next, ఒకవేళ nth term from the end of the finite gp, sir consisting of m terms. ఒకవేళ ఒక gp ఉంది, దీంట్లో నేను ఇప్పుడు నాకు 10th టర్మ్ కావాలని అనుకో, మీరు t10 అని రాస్తారు. t10 ఏంది సార్ అంటే a into r power 9 అని రాస్తారు. ఇది 10th టర్మ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి 10th టర్మ్. అట్లా కాకుండా ఒక gp ఉంది, ఎట్లా అంటే ఏఆర్, ఏఆర్ స్క్వేర్, ఏఆర్ క్యూబ్ అండ్ సో ఆన్. ఎన్ని టర్మ్స్ ఉన్నాయమ్మా? కన్సిస్టింగ్ ఆఫ్ ఎం టర్మ్స్. టోటల్ గా ఎం టర్మ్స్ ఉన్నాయట. అంటే అండ్ సో ఆన్ ఏఆర్ పవర్ ఎం మైనస్ 1. సో ఇందులో మొత్తం కూడా ఎం టర్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఒకవేళ లాస్ట్ నుంచి, ఇదేమో ఫస్ట్ నుంచి 10th టర్మ్, నాకు అటు లాస్ట్ నుంచి 10th టర్మ్ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ నుంచి 10th టర్మ్ కాదు, నాకు ఇప్పుడు ఏం కావాలి? అటు చివరి నుంచి 10th టర్మ్ కావాలి. ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. నేను అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో కూడా చెప్పాను, బాబు లాస్ట్ నుంచి nth టర్మ్ కావాలి అని అంటే ఏం చేయాలి? mth టర్మ్ కావాలంటే ఏం చేయాలి? n మైనస్ ఎం ప్లస్ 1th టర్మ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ అని చెప్పాను. సో n మైనస్ ఎం ప్లస్ 1th టర్మ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఈ సేమ్ యాజ్ ద mth టర్మ్ ఫ్రమ్ ద ఎండింగ్ అని అక్కడ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చెప్పాను.
సిమిలర్ గా ఇక్కడ కూడా కాకపోతే రివర్స్ లో ఉంది. ఇక్కడ nth టర్మ్ కావాలి, దేర్ ఆర్ m టర్మ్స్. సో చివరి నుంచి నాకు nth టర్మ్ కావాలంటే ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్, ఫోర్త్, సిక్స్త్, దాని సో ఆన్ nth టర్మ్ ఏమైంది అని అంటే దట్ ఈస్ a ఇంటూ ఆర్ పవర్ m మైనస్ n, అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ మైనస్ n ఇలా రాయాలి. దిస్ ఈస్ నథింగ్ బట్ వాట్ గైస్, t m మైనస్ n ప్లస్ 1. దిస్ ఈస్ నథింగ్ బట్ a, ఇక్కడ n ఉంటే n మైనస్ 1 వచ్చింది కాబట్టి a r పవర్ m మైనస్ n అవుతుంది. అక్కడ కూడా మనం ఇదే రాసాం, m మైనస్ n ప్లస్ 1th టర్మ్ అని రాసాం. ఒకవేళ నీకు నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, నీకు అవతల నుంచి mth టర్మ్ కావాలంటే t m మైనస్ n ప్లస్ 1th టర్మ్ అని చెప్పాను. ఇక్కడ కూడా అదే, కాకపోతే అక్కడేమో ఏపీ ఫార్ములా వాడాం, ఇక్కడేమో జీపీ ఫార్ములా వాడాం, అంతే తేడా, రెండు సేమ్. నెక్స్ట్ సార్ nth టర్మ్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనైట్ జీపీ విత్ లాస్ట్ టర్మ్ l అండ్ కామన్ రేషియో ఇస్ r. బాబు ఒకవేళ మీకు లాస్ట్ టర్మ్ ఇచ్చాడు, లాస్ట్ లో ఉన్న టర్మ్ ఇచ్చి ఇప్పుడు నీకు ఎండ్ నుంచి nth టర్మ్ కావాలి అని అంటే t, నేను ఇందాక చెప్పా n మైనస్ m ప్లస్ 1th టర్మ్ అని చెప్పి, ఆ టర్మ్ ఏమైంది బాబు అని అంటే l ఇంటూ l బై ఆర్ హోల్ పవర్ n మైనస్ 1 అవుతుంది. అంటే ఒక ఎండ్ లో ఉన్న టర్మ్ ఇచ్చి, లాస్ట్ టర్మ్ ఇచ్చాడమ్మా, ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఇవ్వలేదు మనకి, లాస్ట్ టర్మ్ ఇచ్చాడు. ఒక సిరీస్ లో ఉన్న లాస్ట్ టర్మ్ ఇచ్చాడు, ఆ లాస్ట్ టర్మ్ తెలుసు, అందులో ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి బాబు అని అంటే nth టర్మ్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనైట్ సిరీస్. అట్టించి ఎన్ని టర్మ్స్ అని ఉండనివ్వండి, లాస్ట్ టర్మ్ ఏదో నీకు తెలుసు కాబట్టి అక్కడ నుంచి నీకు టర్మ్ కావాలి అని అంటే a ఇంటూ రేషియో హోల్ పవర్ n మైనస్ 1, l బై ఆర్ హోల్ పవర్ n మైనస్ 1 అని రాయాలి. దీని తర్వాత సమ్ టు n టర్మ్స్ ఆఫ్ ఏ జీపీ. సో సమ్ కనుక్కోవాలంటే ఇక్కడ రెండు రకాల సమ్స్ ఉన్నాయమ్మా, ఫస్ట్ ఫైనైట్, నెక్స్ట్ ఇన్ఫైనైట్ సమ్. సో ఫైనైట్ సమ్ అంటే ఏంటి సార్ అంటే, ఒకవేళ మనకి ఇచ్చిన టర్మ్స్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫైనైట్, ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, సో nth టర్మ్, n టర్మ్స్ మాత్రమే ఇచ్చి వాటి యొక్క సమ్ కనుక్కోమనంటే ఇందులో ఏ కామన్ తీసుకోవచ్చుగా, తీసుకొని మిగిలిపోయిన దానికంటే ఇది Sn ఇస్ ఈక్వల్ టు ఏ కామన్ తీస్తే 1 ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ఆర్ పవర్ n మైనస్ 1. సో ఈ ఆర్ పవర్ 1 ఆర్ స్క్వేర్ ఇవి ఉన్నాయి కదా, వీటి యొక్క ఆన్సర్ ఏమైంది బాబు అంటే 1 మైనస్ ఆర్ పవర్ n బై 1 మైనస్ ఆర్ ఇట్లా రాయొచ్చు, లేదా ఆర్ పవర్ n మైనస్ 1 బై ఆర్ మైనస్ 1 ఇట్లా కూడా రాసుకోవచ్చు. పక్కన ఏ అలానే ఉంటది. సో ఆర్ గ్రేటర్ దాన్ 1 అయితే ఇదట, ఆర్ లెస్ దాన్ 1 అయితే ఇదట, ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఎన్ఏ అయిద్దట కదండి సార్ అంటే ఇవన్నీ అవసరం లేదు. ఆర్ గ్రేటర్ దాన్ 1 ఆర్ లెస్ దాన్ 1 మనకు సంబంధం లేదు. ఒకవేళ నిన్ను ఫైనైట్ సిరీస్ అని అడిగితే మాత్రం ఇది రాసే సార్. ఒకవేళ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఏమైంది సార్, 0/0 ఫార్మాట్ లో కాబట్టి లిమిట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టి ఇక్కడ 1 అయింది అనుకో, ఏ ప్లస్ ఏ ఎన్ని ఏలు ఉన్నాయి బాబు, ఎన్ని ఏలు ఉన్నాయి కాబట్టి ఎన్ఏ అవుతుంది. అట్లా ఎన్ఏ రాసుకోవడం, దానికోసం ఫార్ములా గుర్తుపెట్టుకోవాలా, అవసరం లేదు. సో రిమెంబర్ ఓన్లీ దిస్ ఫార్ములా. సార్ అదేంటి సార్ ఆర్ లెస్ దాన్ 1 అది, ఆర్ గ్రేటర్ దాన్ 1 ఇది అన్నాడుగా అంటే నో ప్రాబ్లం, అవసరం లేదు, నేనే చెప్తున్నాను కదా అవసరం లేదు, మీరు ఇది మాత్రమే గుర్తుపెట్టుకోండి, మీకు పని జరిగిపోద్ది. సార్ ఒకవేళ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ ద ఇన్ఫైనైట్ సిరీస్, ఒకవేళ ఇచ్చిన జీపీలో ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, సో ఆన్ ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉన్నాయి సార్. ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ కాదు సార్, 10, 50, 100 కాదు సార్, ఇన్ఫైనైట్లీ మెనీ ఉన్నాయి సార్. అప్పుడు ఎట్లా చేయాలి అని అంటే ఇన్ఫైనైట్ సమ్ సిరీస్ కి ఆన్సర్ ఎప్పుడు వస్తుంది అంటే మోడ్ ఆర్ లెస్ దాన్ 1 అయినప్పుడు మాత్రమే వస్తుంది. ఒక ఇన్ఫైనైట్ జీపీ సిరీస్ కి ఆన్సర్ రావాలి అని అంటే, అంటే ఒక ఫైనైట్ ఆన్సర్ రావాలంటే కంపల్సరీగా దాని యొక్క మోడల్ సేమ్ కావాలమ్మా, లెస్ దాన్ 1 కావాలి, అప్పుడే ఇది పాసిబుల్ అవుతుంది, లేకపోతే పాసిబుల్ అవ్వదు. సో మోడ్ ఆర్ లెస్ దాన్ 1 ఇది ఒకవేళ ఇచ్చిన క్వశ్చన్ అయితే ఇక్కడ మళ్ళీ సేమ్ ఏం రాస్తా, ఎస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఏ కామన్ తీస్తా, 1 ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ టిల్ ఇన్ఫినిటీ. సో ఏ అనేది అట్లనే ఉండి దీని ఆన్సర్ ఏమైంది బాబు అంటే 1/1 మైనస్ ఆర్ అయింది. సో ఏ బై 1 మైనస్ ఆర్ అయింది. అంటే దీని వరకు ఆన్సర్ ఏమైంది 1/1 మైనస్ ఆర్ అయింది. ఎందుకు సార్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ -1 ఏమైంది 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. దీని యొక్క ఎక్స్పాన్షన్ నేను రాస్తే అది 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ -1 అయింది, అంటే 1/1 మైనస్ ఎక్స్ అయింది. సో ఇక్కడ ఎక్స్ బదులుగా ఆర్ ఉంది, అంటే ఇది 1/1 మైనస్ ఆర్, పక్కన ఏ ఉంది కాబట్టి a/1 మైనస్ ఆర్ అయింది. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇవి రెండు కూడా. 2 ఫార్ములాస్ కూడా, ఈ సెకండ్ అయితే ఇన్ఫైనైట్ అయితే ఇంకా చాలా ఇంపార్టెంట్, ఎక్కువ సార్లు అడుగుతాడు ఈ ఇన్ఫైనైట్ది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అమ్మా, మోడ్ ఆర్ లెస్ దాన్ 1 అయితేనే జీపీ జామెట్రిక్ ప్రోగ్రెషన్, ఇన్ఫైనైట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ యొక్క ఆన్సర్ ఫైనైట్ అవుతుంది. ఒక్కోసారి రివర్స్ లో కూడా అడుగుతాడు. ఇఫ్ ద జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఆన్సర్ ద ఫైనల్ వాల్యూ సొల్యూషన్ ఈజ్ ఫైనైట్,
దెన్ ఫైండ్ అవుట్ దిస్ వాల్యూ, దిస్ ఎక్స్ వాల్యూ అని అంటాడు. అప్పుడు దాని యొక్క కామన్ రేషియో కంపల్సరీగా మాడ్యులస్ విత్ దట్ లెస్ దాన్ 1 ఉంటేనే దాని యొక్క వాల్యూ అనేది ఫైనైట్ అవుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు అప్పుడు మోడ్ ఆర్ లెస్ దాన్ 1 అనేది కంపల్సరీగా అక్కడ యూజ్ చేసి సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు, చాలాసార్లు అడిగాడు, చాలా ఇంపార్టెంట్ ఆ ప్రాపర్టీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చేసుకుంటా పోదాం. కొన్ని ఎగ్జాంపుల్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాపర్టీకి పోతాం. సార్ సమ్ ఆఫ్ ద సిరీస్ ఏంది సార్, దీన్ని ఎన్ టర్మ్స్ ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి సార్ ఇవి, ఏదో వెరైటీగా ఉన్నాయే అంటే బాబు ఇక్కడ జాగ్రత్తగా చూస్తే నువ్వు ఇవి ఎన్ టర్మ్స్ వరకే అమ్మ, టిల్ ఎన్ టర్మ్స్ వరకే చేయాలి, ఇన్ఫైనైట్లీ మెనీ కాదు. జాగ్రత్తగా చూస్తే ఈ 2/3ని 1 - 1/3 అని రాసుకోవచ్చు. అవునా, 2/3ని నేను 1 - 1/3 అని రాశాను. 8/9ని 1 - 1/9 అని రాస్తా. 26/7ని 1 - 1/27 అని రాస్తా. ప్లస్ 1 - 1/81 అని రాస్తా. ప్లస్ అనుకో. ఇక్కడ మీరు చూస్తే 1 + 1 + 1 + 1 1 ఎన్ని ఉంటాయి, ప్రతి టర్మ్కి ఒక 1 వస్తుంది. దేర్ ఆర్ ఎన్ టర్మ్స్ కాబట్టి ఇవన్నీ ఏమైతే ఎన్ అవుతాయి, మైనస్ కామన్ ఇస్తే ఇది 1/3, 1/9, 1/27, 1/81 ప్లస్ అండ్ సో ఆన్ 1/something ఎంత వస్తుందో ఒకసారి వదిలేయండి. సో ఇది ఎన్ మైనస్ ఇక్కడ 1/3/1, 1/3/2, 1/3/3 ఎన్ టర్మ్స్ కాబట్టి ఇది 1/3n అయింది. ఇందులోంచి 1/3 కామన్ తీసాను అనుకోండి, అప్పుడు ఏమైంది, ఇది 1 + 1/3 + 1/3² ప్లస్ అండ్ సో ఆన్ 1/3n-1 అయింది. ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయమ్మా, జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయా లేదా, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఇది ఎట్లా ఉంది, AR² ఏ అంటే 1 R² R³ అండ్ సో ఆన్ ఉంది. ఇది ఆన్సర్ ఏమైందని చెప్పాను, R⁻n-1/1 - R లేదా 1 ఎట్లా రాసుకున్నా కరెక్టే. రాస్తే ఏమైంది బాబు ఇక్కడ అంటే n మైనస్ అమ్మా ఇది. సో n - 1/3 ఇంటూ 1/3 R⁻n-1/R-1. సార్ రివర్స్ లో రాసుకోవాలా సార్ అంటే మీ ఇష్టం అమ్మా, ఎట్లయినా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. n = ఇది -2/3 అయింది, ఇక్కడ -2/3 క్యాన్సిల్ అయిపోతే నీకు 1/2 అని వస్తుంది. దీని తర్వాత ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది, ఇక్కడ 3⁻n-1 అని వచ్చింది. దట్స్ ఇట్. ఇగో ఇది ఆన్సర్. n ప్లస్ వచ్చింది కాకపోతే ఇక్కడ. సో వాడు ఒకవేళ మైనస్ కామన్ తీసుకుంటే n- అని రాసి ఉంటాడు. నాకు తెలిసి ఇది సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి ఇక్కడ నేను మైనస్ కామన్ తీసుకుంటే ఏమైంది, n-1/2 ఇంటూ 1 - 3/n మైనస్ n అయింది. ఓ ఇది కాదు, ఇది కాదు, n ప్లస్. సో ఉంది కదా ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, n + 1/2. ఓ ఇది కూడా కాదు, 3⁻n రావాలమ్మా. ఫోర్త్ ఆప్షన్ ఉందా, ఎస్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక ఫోర్త్ ఆప్షన్ ఇది కరెక్ట్ ఆన్సర్. ఆ పవర్లు చూసి కన్ఫ్యూజ్ అవుతున్నాం మనం. n-1/2 ఇంటూ 1 3⁻n. క్లియర్ కదా, లైక్ వేసుకోండి మరి అయితే. ఓకే గాయస్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. క్వశ్చన్ లేదా, రైట్ ఉంది కదా. చూడండి ఈ క్వశ్చన్ ఏంది, వాల్యూ ఆఫ్ y = 0.36 హోల్ పవర్ లాగ్ బేస్ 0.5 ఇంటూ 1/3, 1/3² 1/3³ అండ్ సో అప్ టు ఇన్ఫినిటీ అట. ఇది అప్ టు ఇన్ఫినిటీ. అయితే దీని వాల్యూ ఏమైందో ఫస్ట్ మనం కనుక్కుందాం. దాని వాల్యూ ఏంది బాబు, 1/3, 1/3² 1/3³ ప్లస్ అండ్ సో ఆన్ టిల్ ఇన్ఫినిటీ అన్నాడు. దీంట్లో నేనేం చేస్తానంటే 1/3ని కామన్ తీస్తా, ఇది 1 అయింది, ప్లస్ 1/3 ప్లస్ 1/3² ప్లస్ అండ్ సో ఆన్ టిల్ ఇన్ఫినిటీ అయింది. సో ఇది 1 - a/1 - r అయింది, 1 - r. సో దిస్ ఈస్ 1/3 ఇంటూ 1/2/3 అయింది. సో 3 క్యాన్సిల్ అయితే నీకు ఆన్సర్ ఇక్కడ 1/2 వచ్చింది, విచ్ ఇస్ 0.5. 1/2 అంటే ఎంత, 0.5. సో దీన్ని తీసేసి నేను 0.5 అని తీసుకుంటాను. సో ఏమైంది ఇప్పుడు ఆన్సర్ అంటే y = 0.36 అంటే 0.6 హోల్ స్క్వేర్ అమ్మా. 0.6 హోల్ స్క్వేర్ ఇస్ 0.36 ఇంటూ లాగ్ 0.25 అంటే 0.5 హోల్ స్క్వేర్, ఇక్కడ 0.5 అని వచ్చింది. ఈ 2ని బయటికి తీసుకెళ్తే y = 0.6, ఈ 2 పోతే /2 అయింది, /2 లాగ్ ఆఫ్ 0.5 మళ్ళీ బేస్ కూడా 0.5. ఇది 1 అయిపోయింది, ఇది క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ ఏమొచ్చింది, 0.6 అని వచ్చింది ఆన్సర్. దాట్స్ ఇట్. సో 0.6 థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వచ్చినట్టేనా ఆన్సర్, వచ్చినట్టేనా, అందరికి వచ్చిందా, రైట్. సో ఐ గాట్ 0.6 యాజ్ ద ఆన్సర్. దాని తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో నీకు 30 సెకండ్స్ టైం ఇస్తున్నాను, ట్రై చేయండి. ఇన్ఫైనైట్ సిరీస్ ఆఫ్ జీపీ యొక్క ఇన్ఫైనైట్ సిరీస్ ని వాడి దీన్ని సాల్వ్ చేయాలి. 30 సెకండ్స్ టైం ఇస్తున్నాను.
సాల్వ్ చేసి చెప్పాలమ్మా ఆన్సర్. వచ్చేసినట్టేనా ఆన్సరు? రైట్ బాబు, 30 seconds అయిపోయింది. కిరణ్ సార్ స్టార్ట్ చేస్తున్నారు. నాకంటే మీరే ముందర ఆన్సర్ చెప్పాలి. కమెంట్ చేస్తా ఉండాలి ఆన్సర్ని. సార్ ఎక్స్ ఈక్వల్ టు, ఇదేంటి సార్? ఇన్ఫైనైట్ జీపీ సార్. ఇన్ఫైనైట్ జీపీ కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఏ బై 1 - r సార్. ఆర్ అంటే ఇక్కడ ఏ అనమాట. నెక్స్ట్ అట్లానే వై చూడండి. వై ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? ఏ బై 1 - r అయింది. ఇప్పుడు దీని వాల్యూ ఎంత అన్నాడు? దీని వాల్యూ ఏమైంది? 1/1 - ఏబి అయింది. ఇక్కడ ఆర్ అంటే ఏబి కదా, ఏబి స్క్వేర్ ఏబి క్యూబ్ అండ్ సో అని కదా. దీని వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. దీన్ని కనుక్కోవడానికి నాకు ఏ వాల్యూ బి వాల్యూలు కావాలిగా. సో ఇక్కడ నుంచి నేను ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కుంటా. రెసిప్రోకల్ తీసుకోండి. ఏమైంది? 1 - a ఈజ్ ఈక్వల్ టు 1/x అయింది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1 - 1/x అయింది. అట్లానే ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు 1 - 1/y అయింది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి ఆన్సర్? క్వశ్చన్ వచ్చేసి 1/1 - ఏబి ఎంత అని అడిగాడు. సో ఏ ఇంటూ బి చేద్దాం, చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. వాట్ ఈజ్ ఏబి? ఏబి అంటే 1 - 1/x ఇంటూ 1 - 1/y. సో దట్ ఈస్ 1 - 1/x - 1/y - 1/xy అని వస్తుంది. సో దీంతో మీకు పెద్దగా వచ్చేది ఏముంది? సో XYలలో రావాలన్నాడు కాబట్టి సరే ఇట్లా మల్టిప్లై చేయకుండా మనం ఒక పని చేద్దాం. ఎల్సిఎం తీసుకొని మల్టిప్లై చేద్దాం. ఎల్సిఎం తీసుకుందాం. ఈ రెండింటికి ఏమైంది? ఇది x - 1/x అయింది, ఇది y - 1/y ఇది అయింది. సో రెండింటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో దట్ ఈస్ 1/1 - x - 1/x y - 1/y. సో xy కాస్త ఎల్సిఎం తీసుకుంటే మీకు xy/xy మైనస్ మల్టిప్లై చేయండి. xy ఇది -x అంటే +x +y -1 అయింది. సో xy పైకి వెళ్ళిపోయింది. సో xy క్యాన్సిల్ అయితే xy/x + y - 1 అనేది మిగిలిపోయింది. xy/xy + -1. ఫస్ట్ ఆప్షన్ వచ్చిందమ్మా నాకు. మీకు అదే వచ్చిందా? am I correct? సో -x - y -xy +x + y -1 xy క్యాన్సిల్ xy/x + y -1. కరెక్టే అమ్మా, కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఒకసారి చూసుకోండి, కమెంట్ చేయాలి మీరు అందరు కూడా. సెలెక్షన్ ఆఫ్ టర్మ్స్ ఇన్ జీపీ. జీపీలో ఒకవేళ టర్మ్స్ తీసుకోవాలంటే ఎట్లా తీసుకోవాలి సార్? బాబు నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఇచ్చాడు? 3 తీసుకోవాలా, 4 5 6 ఎలా తీసుకోవాలి? అండ్ అలానే ఆ టర్మ్స్ ఏం తీసుకోవాలి? దాని తర్వాత మీకు కామన్ రేషియో ఏమైంది? ఇవి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. బాబు ఒకవేళ నువ్వు తీసుకోవాల్సిన టర్మ్ 3 టర్మ్స్ అయితే 3 టర్మ్స్ ఎట్లా తీసుకోవాలంటే ఫస్ట్ టర్మ్ మీకు ఏ తీసుకోవాలి, దాని తర్వాత ఏఆర్ రావాలి, దానికంటే ముందర a/r రావాలి. సో ఇక్కడ కామన్ రేషియో r అయింది 3 టర్మ్స్ అయితే. 5 టర్మ్స్ అయినా అంతే. మిడిల్ టర్మ్ ఏ తీసుకోవాలి, తర్వాత టర్మ్ ఏఆర్ అయింది, తర్వాత టర్మ్ AR² అయింది, దాని ముందల టర్మ్ a/r అయింది, దాని ముందల టర్మ్ a/r² అయింది. ఇది మనం తీసుకోవాల్సిన 5 టర్మ్స్ ఆఫ్ ఏ జీపీ. ఇక్కడ కామన్ రేషియో మళ్ళీ మనకి r అవుద్ది. సో ఇప్పుడు ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ తీసుకోమని అడిగినప్పుడు మాత్రం మనం చేయాల్సిన విధానం ఇది. ఇలా కాకుండా ఒకవేళ ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఒకవేళ ఇస్తే ఎలా చేయాలి అని అంటే ఫోర్త్ చూడండి బాబు. ఇక్కడ ఏ తోటి కాకుండా మీరు a/r ఒకటి AR తోటి ఒకటి స్టార్ట్ చేయాలి. అంటే మధ్యలో ఉన్న ఏ ఉండదు, ఇక a/r AR. సో ఇక్కడ AR³ వస్తుంది, దానికంటే ముందల a/r³ అని వస్తుంది. ఇవి 4 టర్మ్స్. సో దీనికి కామన్ రేషియో వచ్చేసి r² ఉంటుంది. డివైడ్ చేయండి, కాన్సిక్యూటివ్ ని డివైడ్ చేస్తే మీకు r² వస్తుంది. సిమిలర్ గా 6 టర్మ్స్ ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అని అడిగినప్పుడు కూడా మీరు సిమిలర్ గా ఇట్లానే చేయాలి. ఏం చేయాలి? a/r ఫస్ట్, తర్వాత AR తీసుకొని అట్లా స్క్వేర్ ని మల్టిప్లై చేసుకుంటూ పోవాలి. AR³ అయింది, తర్వాత AR⁵ అయింది. దీని ముందల కూడా a/r³ అవుద్ది, దాని ముందల కూడా a/r⁵ అయింది. ఇవి రేషియో వచ్చేసి కామన్ రేషియో r² అవుద్ది, కామన్ రేషియో. సో ఇది మనం జీపీలో ఉన్న నెంబర్ ఆఫ్ టర్మ్స్. లెట్ us టేక్ ఎనీ 3 టర్మ్స్ ఆఫ్ ఏ జీపీ అన్నప్పుడు మనం ఎట్లా తీసుకోవాలి? ఇట్లా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మీకు ఆన్సర్ ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ అది కూడా క్వశ్చన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నాడు? ఒకవేళ నిన్న ఎట్లా అడిగాడు? ప్రొడక్ట్ ఆఫ్ 3 టర్మ్స్ ఆఫ్ ఎ జీపీ ఈజ్ 27 అన్నాడు. ప్రొడక్ట్ ఆఫ్ 3 టర్మ్స్ ఆఫ్ జీపీ ఈజ్ 27 అన్నాడు. బాబు ప్రొడక్ట్ ఆఫ్ 3 టర్మ్స్ అంటే ఏమైంది? ఈ 3 టర్మ్లని మల్టిప్లై చేయండి అని అంటున్నాడు. ఈ 3 టర్మ్స్ మల్టిప్లై చేస్తే r క్యాన్సిల్ అయిపోయి a³ వచ్చిందా? 27 అన్నాను కదా, a³ = 27 అంటే ఏ వాల్యూ 3 అయిపోయింది. అంటే ప్రొడక్ట్ ఆఫ్ 3 టర్మ్స్ ఆఫ్ జీపీ అని ఇచ్చినప్పుడు మీరు ఇలా తీసుకుంటే ఆన్సర్ ఫాస్ట్ గా వస్తుంది కాబట్టి ఇట్లా తీసుకోండి.
ప్రోడక్ట్ ఆఫ్ 4 టర్మ్స్ అన్నాడు, ఇలా తీసుకోండి. 5 టర్మ్స్ అన్నాడు, ఇలా 6 టర్మ్స్ అన్నాడు, ఇట్లాగా ఇలా తీసుకుంటే మీకు ఏ వాల్యూ డైరెక్ట్ గా వస్తుంది. అందుకోసమనే చెప్పి మనం జనరల్ గా టర్మ్స్ తను ఇవ్వనప్పుడు లెటస్ టేక్ టర్మ్స్ అని చెప్పి మనం ఇట్లా తీసుకుంటాం. బట్ ఇలా తీసుకుంటేనే ఆన్సర్ వస్తుందని కాదు, బట్ ఈజీ వేలో ప్రాపర్టీస్ ఆఫ్ జీపీ చూడండి ఒకసారి. సో ఇఫ్ ఏబిసి ఆర్ జీపీ దెన్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ అనమాట. బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ అవుతుందమ్మా. ఎందుకంటే ఏబిసిలు ఒకవేళ జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే, ఏబిసిలు జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే అప్పుడు మనం ఏమంటామంటే బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ అని అంటాం. ఎందుకు సార్ అంటే ఇప్పుడు ఏబిసిలు జీపీలో ఉన్నాయనుకోండి, జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయనుకోండి, వీటి కామన్ రేషియో సేమ్ కావాలి కదా. అంటే బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు సి బై బి అవ్వాలి కదా. ఈ కామన్ రేషియో బి బై ఏ, ఈ కామన్ రేషియో సి బై బి రెండు ఈక్వల్ కావాలంటే బి స్క్వేర్ ఈక్వల్ టు ఏమైందమ్మా ఏసీ అయింది, లేదా బి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ అయింది, ఏదైనా రాయొచ్చు. సో మనం బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ అని రాస్తున్నాం. సో ఏబిసిఆర్ ఇన్ జీపీ 3 టర్మ్స్ జీపీలో ఉన్నప్పుడు మీరు బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ అని రాయొచ్చు. ఇది ఫస్ట్ది. సెకండ్, ఇన్ ఎ ఫైనైట్ జీపీ ద ప్రొడక్ట్ ఆఫ్ ద టర్మ్స్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ ద ఎండ్ ఆల్వేస్ సేమ్ అండ్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్. మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చేసినట్టుగా ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ని యాడ్ చేస్తే ఎంత అయితే వస్తుందో, సెకండ్ టర్మ్ ని లాస్ట్ బట్ 1 టర్మ్ ని యాడ్ చేసిన అంతే వస్తుంది, థర్డ్ టర్మ్ ని లాస్ట్ నుంచి థర్డ్ టర్మ్ ని యాడ్ చేసిన అంతే వస్తుంది అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ యాడ్ కాదు, ప్రొడక్ట్. ఫస్ట్ లాస్ట్ ని ప్రొడక్ట్ చేస్తే ఎంత అయితే వస్తుందో, సెకండ్ ని లాస్ట్ బట్ 1 ని ప్రొడక్ట్ చేసిన అంతే వస్తుంది, థర్డ్ ని లాస్ట్ థర్డ్ ని మల్టిప్లై చేసిన అంతే వస్తుంది అని చెప్తున్నాడు. బాబు ఇప్పుడు మీకు ఫస్ట్ టర్మ్ A1 లాస్ట్ టర్మ్ AN ప్రొడక్ట్, సెకండ్ టర్మ్ A2 లాస్ట్ బట్ 1 టర్మ్ AN-1, థర్డ్ టర్మ్ అటు నుంచి థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్ అటు నుంచి ఫోర్త్ టర్మ్. ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఈక్వల్ అవుతాయి. ఇది జీపీలో ఉన్న స్పెషాలిటీ. తర్వాత A1 A2 A3 అండ్ సో ఆన్ AN ఈజ్ నథింగ్ బట్ వీటి ప్రొడక్ట్ ఏమైంది, ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద టర్మ్స్. అంటే జీపీలో ఉన్న టర్మ్స్ అన్నిటి కూడా ప్రొడక్ట్ చేస్తే ఏమైంది అంటే బాబు దట్ ఈస్ మిడిల్ టర్మ్ పవర్ n అయింది, వేర్ n ఈజ్ ఆడ్. n ఆడ్ అయినప్పుడు, ఒకవేళ n ఈవెన్ అయితే ఏంది సార్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 మిడిల్ టర్మ్స్. n ఈవెన్ అయినప్పుడు మధ్యలో 2 టర్మ్లు వస్తాయి మిడిల్ టర్మ్స్. సో మిడిల్ టర్మ్ హోల్ పవర్ n కాదు n/2 అని రాయాలి, n ఈవెన్ అయినప్పుడు. అర్థమైందా? n అనేది ఒకవేళ ఆడ్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆడ్ ఉంటే ఒకటే మిడిల్ టర్మ్ వస్తుంది, మిడిల్ టర్మ్ పవర్ n అని రాయొచ్చు. లేదా నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈవెన్ అయితే మధ్యలో 2 మిడిల్ టర్మ్స్ వస్తాయి, వాటిని మల్టిప్లై చేసి పవర్ n/2 అని తీసుకోవాలి. సో దట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద టర్మ్స్ ఇన్ జీపీ. జీపీలో ఉన్న అన్ని టర్మ్స్ కి ప్రొడక్ట్ అనమాట. దాని తర్వాత సార్ A1 A2 A3 అండ్ సో ఆన్ AN ఆర్ ఇన్ జీపీ ఇవి జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయంటే ఏమేం జరుగుతాయి అనేది మనం ఏపీలో నేర్చుకున్నట్టుగానే ఇక్కడ జీపీలో చూడండి. నెంబర్ 1 దీని రివర్స్ అంటే AN AN-1 AN-2 అండ్ సో ఆన్ ఇవన్నీ కూడా ఏమైతాయమ్మా జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంటాయి. అండ్ అలానే లాంబ్డా A1 లాంబ్డా A2 లాంబ్డా A3 అంటే A1 A2 A3 ఈ సిరీస్ ఏదైతే ఉందో సీక్వెన్స్, దీన్ని నేను ఏదైనా కాన్స్టెంట్ తోటి మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ అంటే కూడా జీపీలోనే ఉంటది. దాన్ని డివైడ్ చేసినా గానీ అంటే ఇట్లాగా A1 బై లాంబ్డా, A2 బై లాంబ్డా, A3 బై లాంబ్డా అండ్ సో ఆన్ AN బై లాంబ్డా అంటే మీరు లాంబ్డాతో డివైడ్ చేసినా గానీ వచ్చే రిజల్ట్ అంటే జీపీలోనే ఉంటది. ఎట్లా సార్ అని అంటే మీరు ఒక క్వశ్చన్ చూద్దాం చూడండి. 1 2 4 8 అని ఉంది, ఇది జీపీలో ఉన్నాయి జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఎందుకంటే కామన్ రేషియో అన్నిటికీ 2 2 2 ఉంటుంది చూసుకోండి. ఇప్పుడు దీన్ని నేను ఒక నెంబర్ 3 తోటి మల్టిప్లై చేస్తున్నా, అప్పుడు 3 అయింది, ఇది 6 అయింది, 12 అయింది, 24 అయింది. ఇవన్నీ కూడా జీపీలోనే ఉంటాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. కామన్ రేషియో ఎంత డివైడ్ చేస్తే 6/3 2 అయింది, 12/6 2 అయింది, 24/12 కూడా 2 అయింది. అంటే మీరు ప్రతి ఒక్క టర్మ్ ని మీరు 3 తోటి మల్టిప్లై చేసినంత మాత్రాన వచ్చిన రిజల్ట్ అంటే జీపీలో లేకుండా పోదు, అది కూడా ఎందులో ఉంది జీపీలోనే ఉంటుంది. సార్ మీరు డివైడ్ అన్నారు కదా, డివైడ్ చేసినట్లయిద్దా సార్ అంటే అవుతుంది. మీరు కావాలంటే 3 తో డివైడ్ చేయండి. ఇప్పుడు దీన్ని 3 తో డివైడ్ చేయండి, ఏమైంది 1/3 2/3 4/3 8/3 ఇవి జీపీలో ఉంటాయా లేదా సార్ అంటే వీటి కామన్ రేషియో ఎంత 2/3/1/3 ఎంత 2 అయింది. అట్లానే 4/3/2/3 ఏమైంది 2 అయింది, 8/3/4/3 కూడా ఏమైంది 2 అయింది. కాబట్టి ఇవన్నీ కూడా జామెట్రిక్ ప్రోగ్రెషన్ లోనే ఉంటాయి. అంటే బాబు నువ్వు ఒక జామెట్రిక్ ప్రోగ్రెషన్ ని ఏదైనా కాన్స్టెంట్ తోటి మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా రిజల్టాంట్ కూడా మళ్ళీ ఏమైంది జామెట్రిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. అలానే ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే బాబు n అనేది ఏ రియల్ నెంబర్ అయినా తీసుకోండి మీరు, ఒకవేళ A1 A2 A3 అండ్ సో ఆన్ AN అనేవి జీపీలో ఉంటే వాటికి ఏదైనా ఒక పవర్ పెడితే అవి కూడా జీపీలోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీటి స్క్వేర్స్ కి పెడతా 1 2 3 4 8 1 2 4 8 ఇవి జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయి కదా, వీటికి నేను స్క్వేర్స్ పెడుతున్నాను. 1 స్క్వేర్ 2 స్క్వేర్ 4 స్క్వేర్ 8 స్క్వేర్ ఇవి కూడా జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంటాయి. కావాలని చూసుకోండి. దీని కామన్ రేషియో ఏమైంది 2 స్క్వేర్ బై 1 స్క్వేర్ ఇస్ 2 స్క్వేర్ బై 1 స్క్వేర్ ఏమైంది 4 అయింది.
అలానే ఈ రెండింటి కామన్ రేషియో చూసుకోండి. 4² / 2² is 2² 4 అయింది. 8² అంటే సారీ 8/4 కదమ్మా, 8² 64/4² 16, 64/16 ఏమైంది, ఇది కూడా 4 అయింది. అంటే కామన్ రేషియో సేమ్ వచ్చింది కాబట్టి ఇది కూడా జామెట్రిక్ ప్రోగ్రెషన్ లోనే ఉన్నట్లు. ఓకే రైట్. దాని తర్వాత సార్ రెసిప్రోకల్స్ తీసుకుంటే కూడా జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఉంటాయా సార్? ఎస్, అవునమ్మా. కావాలంటే చూడండి, ఇప్పుడు మనం 1, 2, 4, 8 ఇప్పుడు ఇది ట్రెండింగ్ లో ఉంది. దీని యొక్క రెసిప్రోకల్స్ తీసుకుంటాను. 1/కి 1/1, 2కి 1/2, 4కి 1/4, 8కి 1/8. ఇవి కూడా జీపీలోనే ఉంటాయి. ఎందుకు సార్ అంటే దీని కామన్ రేషియో ఏమైంది 1/2/1 ఏమైంది 1/2 అయింది. వీటి కామన్ రేషియో ఏమైంది 1/4/1/2 1/2 అయింది. 1/8/1/4 ఏమైంది 1/2 అయింది. కామన్ రేషియో సేమ్ ఉంది కాబట్టి అవి ఎందులో ఉన్నట్టు? జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నట్టు. అంటే ఒక జామెట్రిక్ ప్రోగ్రెషన్ ని మీరు ప్రతి టర్మ్ ని రెసిప్రోకల్ తీసుకున్నా గానీ అది కంపల్సరీగా జామెట్రిక్ ప్రోగ్రెషన్ లోనే ఉంటది. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. సార్ ఇప్పుడు ఒకవేళ లాగరిథం తీసుకుంటాను సార్, అదేమైంది బాబు A1, A2, A3 అండ్ సో ఆన్ ANలు జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయి, నాన్ జీరో వాల్యూస్ అనమాట ఇవి. ఎందుకంటే లాగరిథం అప్లై చేయాలంటే జీరో ఉండకూడదు. అసలు జీరో ఉంటే అది జీపీకి రానే రాదు. నాన్ జీరో జీపీ ఇది. సో ఒకవేళ ఇది నాన్ జీరో జీపీలో ఉన్న టర్మ్స్ అయితే నాన్ జీరో అంటే నాన్ నెగిటివ్, నెగిటివ్లు కూడా కాకూడదు. ఆ కేసులో ఒకవేళ నేను లాగరిథమ్స్ దీని మీద అప్లై చేస్తే log A1, log A2, log A3 అండ్ సో ఆన్ log N ఇవి మాత్రం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటాయి. ఎందుకు సార్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటాయి అంటే మామూలుగా ఇక్కడ A, B, Cలు జీపీలో ఉన్నాయని అనుకోండి, అప్పుడు B² = AC అవుతుంది కదా, B² AC అవుతుంది కదా. కానీ నేను ఒకవేళ ఇక్కడ log A, log B, log C లను ఒకవేళ తీసుకున్నానంటే మాత్రం ఇవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లోనే ఉంటాయి సార్. ఎందుకు ఉంటాయి సార్? సార్ ఇవి జీపీలో ఉన్నాయి కాబట్టి B² AC అయిందిగా. మరి ఇవి ఏపీలో ఉంటే కూడా నాకు B² AC రావాలి కదా. ఇవి ఏపీలో ఉంటే కూడా నాకు ఏం రావాలి? B² AC రావాలి. వస్తుందా సార్ అంటే వస్తుంది. ఇవి ఏపీలో ఉన్నాయి కాబట్టి 2 times ఆఫ్ మిడిల్ టర్మ్ log B = ఫస్ట్ టర్మ్ log A + log C. ఇది మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే రాసేది. ఈ 2 అనేది పవర్ లోకి వెళ్తే log B² అయిందా? log B² log A + log C ఏమైంది? log AC అయింది. సో లాగరిథం క్యాన్సిల్ అయితే B² AC వచ్చిందా లేదా? వచ్చింది. అదే వచ్చింది. అంటే బాబు ఏబిసిలు జీపీలో ఉంటే log A, log B, log Cలు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉండాలి. ఇది ప్రొడక్ట్, ఇది ఎడిషన్. log ఆఫ్ AB ఏమైంది? log A + log B అయింది. ఓకే రైట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఉన్నాయా సార్ అంటే ఉన్నాయమ్మా. ఒకవేళ A1, A2, A3 అండ్ సో ఆన్ AN అనేవి జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉన్న ఒక సీక్వెన్స్, B1, BB అండ్ సో ఆన్ BN కూడా జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉన్న ఒక సీక్వెన్స్ అనుకోండి. ఒకవేళ ఇవి రెండు సపరేట్ గా జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే వాటి కామన్ రేషియో ఫస్ట్ దాన్ని R1, సెకండ్ దాన్ని ఒకవేళ R2 అయితే అప్పుడు వాటి యాడ్ చేస్తే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో యాడ్ చేస్తే మళ్ళీ వచ్చే రిజల్ట్ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లోనే ఉంది. బట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉన్న రెండు సిరీసెస్ ని యాడ్ చేస్తే, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తే అది జీపీలో ఉండదు. నాట్ ఇన్ జీపీ. వాటిని యాడ్ చేసినా సపరేట్ చేసినా జీపీలో ఉండదు. కానీ అక్కడ ఏపీలో రెండింటిని యాడ్ చేసినా, రెండింటిని సపరేట్ చేసినా ఏపీలో ఉంటుంది. బట్ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏపీలో ఉండదు. రెండు టర్మ్స్ ని, రెండు ఏపీస్ ని మల్టిప్లై చేస్తే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అది ఏపీలో రాదు రిజల్టెంట్. బట్ ఇక్కడ జీపీలో వస్తుంది. ఒకవేళ మీరు కరస్పాండింగ్ ఎలిమెంట్స్ A1, B1, A2, B2, A3, B3 ఇట్లా కరస్పాండింగ్ ఎలిమెంట్స్ మల్టిప్లై చేస్తే వచ్చే సీక్వెన్స్ ఏదైతే ఉందో దట్ విల్ బి ఇన్ జీపీ కంపల్సరీ. అంటే రేషియో విల్ బి R1 × R2. ఇది R1, ఇది R2 కాబట్టి R1, R2 దాని రేషియో అవుతుంది. సార్ మల్టిప్లై చేస్తేనే సార్, డివైడ్ చేస్తే కూడా రాదంటే డివైడ్ చేస్తే కూడా వస్తుందమ్మా. సో వాటిని కరస్పాండింగ్ ఎలిమెంట్స్ మీరు డివైడ్ చేసుకుంటా పోతే వచ్చే సీక్వెన్స్ కూడా మనకు జీపీలోనే ఉంటుంది. వాటి కామన్ రేషియో R1/R2 అవుతుంది. ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకోవాలి. రైట్ సార్, ఎగ్జాంపుల్ చేయండి సార్. ఓకే, ఇఫ్ 6th టర్మ్ ఆఫ్ జీపీ ఈజ్ -1/3/2, 9th టర్మ్ ఈజ్ 1/256 అయితే 11th టర్మ్ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. 11th టర్మ్ ఏమవుతుంది సార్? ఇక్కడ చూద్దాం. 6th టర్మ్ ఆఫ్ జీపీ ఏంది సార్? 6th టర్మ్ ఆఫ్ జీపీ ఏంది? T6. మీకు ఆల్రెడీ TR అంటే చెప్తాను చూడండి. TR అంటే ఏందమ్మా? A × R⁻n−1, R−1 అని రాయాలి. సారీ, TR కాదు, TN అనే తీసుకుందాం. ఎందుకంటే ఆర్లో 2 సార్లు వస్తుంది కాబట్టి. వాట్ ఈస్ TN? A × R⁻n−1 అని ఇక్కడ T6 అడిగాడు. అంటే A × R⁵. ఒకటి ఇక్కడ n ఉంటే ఒకటి తక్కువ రాయాలి పవర్లో. సో 6th టర్మ్ ఆఫ్ జీపీ ఈజ్ -1/32 అన్నాడు.
అట్లానే 9th టర్మ్ ఆఫ్ జీపీ T9 అంటే ఏమైంది a ఇంటూ r పవర్ 8 అయింది. ఇదెంతట 1/256 అని అన్నాడు. సో దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 11th టర్మ్ T11 ఎంత అని అడిగాడు. T11 అంటే a ఇంటూ r పవర్ 10 ఏమైంది బాబు అని అడిగాడు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ రెండింటిని డివైడ్ చేస్తా, ఒకదాని మీద ఒకటి డివైడ్ చేస్తా. చూడండి ఏమైందో, a ఇంటూ r పవర్ 8 అంటే 1/256 కదా. 256 అంటే ఎంతమ్మా, 32 62 4 6 7 8 అయింది, అంటే 2 పవర్ 8 అయింది. ఇది 2 పవర్ 8 అయింది బై a ఇంటూ r పవర్ 5, ఇది బై 1/-1/32 అంటే 2 పవర్ 5 అయింది. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. 2 పవర్ 5 2 పవర్ 8 క్యాన్సిల్ అయితే 2 క్యూబ్ మిగిలిపోయింది. ఏ క్యాన్సిల్ అయింది, r క్యూబ్ మిగిలిపోయింది. సో ఇక్కడ r క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు -1/2 క్యూబ్ అయింది. అంటే r ఏమైంది బాబు, -1/2 అయింది r వాల్యూ. ఒకవేళ నేను r వాల్యూ తీసుకొచ్చి ఇందులో పెడితే ఏ వాల్యూ వస్తుంది, r వాల్యూ తీసుకొచ్చి ఇందులో పెడతాను. ఇందులో పెడితే ఏమైంది, a ఇంటూ r పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు -1/2 పవర్ 5. r వాల్యూ -1/2. సో a ఇంటూ -1/2 హోల్ పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు -1/2 హోల్ పవర్ 5. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి a ఈజ్ ఈక్వల్ టు 1 అని వచ్చింది. సో a 1 వచ్చింది, r -1/2 వచ్చింది. నీకు T11 కావాలి. T11 అంటే a ఇంటూ r పవర్ 10. a అంటే 1, r అంటే -1/2 హోల్ పవర్ 10. అంటే ఇది 1/2 పవర్ 10 విచ్ ఈస్ 1/1024. సో 1024 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నాకంటే ముందలే మీరు చేసి ఉంటారు. వెరీ గుడ్, సూపర్. దాని తర్వాత సార్ జామెట్రిక్ మీన్ అంటే ఏంది సార్, ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. జామెట్రిక్ మీన్ అంటే ఏబిసిడీలు ఒకవేళ జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే వాటి మధ్యలో ఉన్న టర్మ్ ఏదైతే ఉందో, బి అనే టర్మ్ ఏదైతే ఉందో, దీన్నే మనం జామెట్రిక్ మీన్ అని పిలుస్తాము. ఆ బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏసీ అవుతుంది అని చెప్పాను. ఓకే, అట్లానే ఒకవేళ రెండే టర్మ్స్ ఇచ్చాడు, మనకి 2 టర్ములు మాత్రమే ఇచ్చి దీనికి జామెట్రిక్ మీన్ ఏమైంది అని అడిగాడు. 2 టర్మ్స్ ఇచ్చి అర్థమెటిక్ మీన్ అడిగితే a+b/2 రాసాం. 2 టర్మ్స్ ఇచ్చి జామెట్రిక్ మీన్ కావాలి అని అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి అని కావాలి. అంటే ఈ జామెట్రిక్ మీన్ ఆఫ్ ఏబీలకి జామెట్రిక్ మీన్ కాబట్టి ఇది ఏబీలకి మధ్యలో ఉంటుంది. అంటే ఏ ఉంటే ఇక్కడ జామెట్రిక్ మీన్ ఉండి తర్వాత బి ఉంటుంది. ఇవి జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంటాయి. ఈ 3 టర్మ్స్ కూడా జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఈ 3 టర్మ్స్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయి కాబట్టి మిడిల్ టర్మ్ జామెట్రిక్ మీన్ అయింది. మిడిల్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ అయింది. అట్లానే 2 టర్మ్స్ ఇచ్చినప్పుడు మిడిల్ లో ఉన్న జామెట్రిక్ మీన్ ఏంది బాబు అంటే మనకు కనపడట్లేదు, మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ మిడిల్ లో ఉండే జామెట్రిక్ మీన్ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి. అంటే ఎట్లా ఉంటుంది, a1 స్క్వేర్ రూట్ ఆఫ్ ab1 b1. ఇవి జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంటాయి 3 టర్మ్స్ కూడా. ఓకే రైట్. నెక్స్ట్ a1 a2 a3 and so on an b n numbers, then geometric mean of those numbers. బాబు 2 టర్మ్స్ 3 టర్మ్స్ 4 టర్మ్స్ కాదు, నాకు n టర్మ్స్ ఒకవేళ ఇస్తే ఎట్లా చేయాలి సార్? మాకు 3 టర్మ్స్ ఇస్తే ఏమైంది సార్ జామెట్రిక్ మీన్, a b c హోల్ పవర్ 1/3 అయింది. 4 టర్మ్స్ ఇస్తే సార్ a b c d హోల్ పవర్ 1/4 అయింది. అట్లాగా n టర్మ్స్ ఇస్తే ఏమైంది సార్, a b c d and so on n టర్మ్స్ హోల్ పవర్ 1/n అని తీసుకోవాలి. మరి మీరు ఇక్కడ అట్లా రాయలేదుగా 2 టర్మ్స్ కంటే. బాబు రాసాము ఏ బి హోల్ పవర్ 1/2 అని రాసాం. రూట్ అంటే ఏంది, పవర్ 1/2. 2 టర్మ్స్ కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ ద టర్మ్స్ పవర్ 1/2. 3 టర్మ్స్ కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ ద టర్మ్స్ పవర్ 1/3. ఇట్లా రాసుకుంటా పోవాలి. రైట్, ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్ మీన్. ఒకవేళ మీరు 2 నెంబర్స్ కి మధ్యలో ఇన్సర్టింగ్, ఇక్కడ ఏంటంటే ఇన్సర్టింగ్ జామెట్రిక్ జామెట్రిక్ మీన్స్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి. ఒక 2 నెంబర్స్ కి మధ్యలో మీరు అర్థమెటిక్ మీన్స్ పెట్టారా? నిన్నటి క్లాస్ లో మనం మాట్లాడుకున్నాం హౌ టు ఇన్సర్ట్ అర్థమెటిక్ మీన్స్. అట్లానే 2 నెంబర్స్ కి మధ్యలో జామెట్రిక్ మీన్ ఎట్లా పెట్టాలి నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదంతా కూడా మీకు ఇప్పుడు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి బాబు, ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ ఉన్నాయమ్మా, ఏ ఉంది బి ఉంది. ఈ 2 నెంబర్స్ కి మధ్యలో నేను కొన్ని జామెట్రిక్ మీన్స్ పెడదాం అనుకుంటున్నాను, ఎన్ పెడదాం అనుకుంటున్నాను. వాటిని G1 G2 G3 అండ్ సో ఆన్ Gn అని తీసుకుందాం, కామా బి అని అనుకోండి. ఇవన్నీ కూడా జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంటాయి. నేను మధ్యలో జామెట్రిక్ మీన్స్ పెడితే అది జామెట్రిక్ ప్రోగ్రెషన్ అయింది కదా, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అయింది. ఇప్పుడు నాకు G1 G2 G3 G4 అండ్ సో ఆన్ Gn వాల్యూస్ ఏమైతాయో కావాలి. నాకు ఏబీలు ఇచ్చాడు, 2 నెంబర్స్ ఇచ్చాడు, కామన్ రేషియో ఏంది ఇవ్వాల, బట్ ఎన్ని పెట్టాలి మధ్యలో జామెట్రిక్ మీన్స్, ఎన్ పెట్టాలి అని అన్నాడు, ఎన్ పెట్టేశా. ఇప్పుడు నాకు ఈ G1 కావాలి. వాట్ ఈస్ G1? ఈ జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో G1 అనేది ఏ ప్లేస్ లో ఉంది, సెకండ్ ప్లేస్ లో ఉంది. మరి జనరల్ గా జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో టర్మ్స్ ఎట్లా ఉంటాయి, ఏఆర్ స్క్వేర్, ఏఆర్ క్యూబ్,
అండ్ సో ఆన్. ఇక్కడ ఏఆర్ పవర్ ఎన్, ఇది ఏఆర్ పవర్ ఎన్ ప్లస్ వన్. ఎందుకంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, మధ్యలో ఎన్ ఉన్నాయి, బయట 2 ఉన్నాయి, మొత్తం ఎన్ ప్లస్ వన్ టర్మ్స్ ఉన్నాయి. మొత్తం ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయమ్మా, ఎన్ ప్లస్ వన్ టర్మ్స్ ఉన్నాయి. సారీ, ఎన్ ప్లస్ 2 టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ. మొత్తం లోపల ఎన్, బయట 2, ఎన్ ప్లస్ 2 టర్మ్స్ ఉన్నాయి. కాబట్టి ఎన్ ప్లస్ 2 కాబట్టి ఇక్కడ ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ ప్లస్ 1 వస్తుంది. ఒకటి పవర్ ఒకటి తక్కువ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ టర్మ్ G1 ఏమైంది, ఏఆర్ అయింది. G2 ఏమైంది, ఏఆర్ స్క్వేర్ అయింది. G3 ఏమైంది, ఏఆర్ క్యూబ్ అయింది. సార్ అట్లానే Gn ఏమైంది సార్, ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ అయింది. అంటే ఈ వాల్యూస్ అన్ని కనుక్కోవాలంటే నీకు ఏమేమి వాల్యూస్ కావాలి, ఏ వాల్యూ కావాలి, ఆర్ వాల్యూ కావాలి. ఏ వాల్యూ వాడు ఆల్రెడీ ఇచ్చేసాడు, బి ఇచ్చాడు, ఏ ఇచ్చాడు కదా. ఏబీల మధ్యలో పెట్టండి అన్నాడు, 1కి 3కి మధ్యలో ఒక 5 జామెట్రిక్ మీన్స్ పెట్టండి అన్నాడు. అంటే ఏంది, ఏ ఇచ్చాడు 1 ఇచ్చాడు, లాస్ట్ది 2 ఇచ్చాడు, 2 బేబీలు ఇచ్చాడు. ఏ మనకు తెలుసు, బట్ కామన్ రేషియో ఇవ్వలేదు. సో ఆర్ మనం కనుక్కోవాలి. సో దీన్ని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే బాబు, జనరల్గా మీకు జనరల్ టర్మ్ తెలుసు కదా. వాట్ ఈస్ ద జనరల్ టర్మ్, టిఎన్. టిఎన్ అంటే ఏంది బాబు, ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1. టిఎన్ అంటే లాస్ట్ టర్మ్, ఎంత టర్మ్. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏ, లాస్ట్ టర్మ్ బి, కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1. ఇక్కడ నుంచి బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ పవర్ ఎన్ మైనస్ 1. సో వాట్ ఈస్ ఆర్, బి బై ఏ హోల్ పవర్ 1 బై ఎన్ మైనస్ 1 అవుతుంది. సో ఇది మనకు వచ్చేది. ఆర్ ఇజ్ ఈక్వల్ టు బి బై ఏ హోల్ పవర్ 1 బై ఎన్ మైనస్ 1 అయింది. అంటే నాకు ఆర్ వాల్యూ కూడా తెలిసిపోయింది. అంటే ఏ ఇంటూ ఆర్ వాల్యూ ఎంత, బి బై ఏ హోల్ పవర్ 1 బై ఎన్ మైనస్ 1. సార్ ఇక్కడ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ కదా, ఇక్కడ ఎన్ అంటే ఏంది, నెంబర్ ఆఫ్ టర్మ్స్ కదా సార్. మరి ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ ప్లస్ 2 కదా, కరెక్ట్. కాబట్టి ఎన్ ప్లస్ 2 మైనస్ 1 ఇస్ ఎన్ ప్లస్ 1 అవుతుంది. ఇక్కడ ఎందుకు ఎన్ ప్లస్ 1 అయింది, ఇక్కడ ఎన్ మైనస్ 1 వచ్చింది కదా సార్, కరెక్ట్. ఇక్కడ ఎన్ ప్లస్ 1 మైనస్ 1 వచ్చింది. ఇక్కడ ఎన్ అంటే ఏంది, నెంబర్ ఆఫ్ టర్మ్స్ మైనస్ 1. బట్ ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి, ఎన్ ప్లస్ 2 ఉన్నాయి. కాబట్టి నేను ఇక్కడ ఏం రాయాలి, ఆర్ ఇస్ ఈక్వల్ టు బి బై ఏ హోల్ పవర్ 1 బై ఎన్ ప్లస్ 2 మైనస్ 1 అని రాయాలి. ఇది ఎన్ ప్లస్ 1 అవుతుంది. అప్పుడు ఎన్ ప్లస్ 1 అయింది. సో ఆర్ వాల్యూ ఎంత బాబు అని అంటే మీకు ఆర్ ఇస్ నథింగ్ బట్ బి బై ఏ హోల్ పవర్ 1 బై ఎన్ ప్లస్ 1 ఇస్ ద ఆర్ వాల్యూ అని వచ్చింది. ఆర్ వాల్యూ పెట్టుకుంటా పోతా. ఏ ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే బి బై ఏ హోల్ పవర్ 2 బై ఎన్ ప్లస్ 1 అని రాసా. ఇక్కడ ఏ ఇంటూ బి బై ఏ హోల్ పవర్ 3 బై ఎన్ ప్లస్ 1 అని రాసా. అండ్ సో ఆన్ ఏ ఇంటూ బి బై ఏ ఎన్ బై ఎన్ ప్లస్ 1 అని రాసా. క్లియరా? సో ఇప్పుడు నాకు జామెట్రిక్ మీన్స్ అన్ని కూడా వచ్చేసినాయి. ఏదైనా క్వశ్చన్ అడిగినా కానీ మనం ఇప్పుడు చేయొచ్చు. ఇన్సర్ట్ అని అడిగాడు అనుకోండి, ఏ క్లాస్గా చేసుకుంటూ పోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అడుగుతున్నాను, ఇన్సర్ట్ 5 జామెట్రిక్ మీన్స్ ఇన్ బిట్వీన్ 1 and 2. 1కి 2కి మధ్యలో ఒక 5 జామెట్రిక్ మీన్స్ పెట్టండి బాబు అని అన్న. ఎట్లా పెడతారు? అందులో ఇప్పుడు అడిగాను, బాబు మీరు 1 and 2కి మధ్యలో 5 జామెట్రిక్ మీన్స్ పెడితే దెన్ థర్డ్ జామెట్రిక్ మీన్ ఏందని అన్నాడు. థర్డ్ జామెట్రిక్ మీన్ ఈజ్ ఏ వాట్. ఆ థర్డ్ జామెట్రిక్ మీన్ ఏందో నాకు చెప్పు బాబా అని అడిగా. ఇట్లా అడిగాను క్వశ్చన్. సో మీరేం చేస్తారు, ఇప్పుడు 1 ఉంది, తర్వాత G1 ఒక జామెట్రిక్ మీన్, G2, G3, G4, G5 5 జామెట్రిక్ మీన్స్ పెట్టారు, 2 పెట్టారు. ఇవన్నీ కూడా జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంటాయి. జామెట్రిక్ మీన్స్ కాబట్టి జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంటాయి. అర్థమైపోయింది. ఇక్కడ ఏ అంటే 1 అని తెలిసింది, ఇక్కడ బి అంటే 2 అని తెలిసిపోయింది. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయమ్మా, నెంబర్ ఆఫ్ టర్మ్స్ మొత్తం 7 ఉంటాయి. 5 + 2 7 ఉన్నాయి. సో ఇప్పుడు ఏ అంటే ఇక్కడ 1 అని తెలిసిపోయింది. ఆర్ అంటే ఏంది, బి బై ఏ హోల్ పవర్ 1 బై ఎన్ ప్లస్ 1. ఎన్ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ జామెట్రిక్ మీన్స్ ప్లస్ 1. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు బి బై అంటే 2 బై 1 హోల్ పవర్ 1 5 + 1 విచ్ ఇస్ 2 పవర్ 1 బై 6 ఈజ్ ఆర్. మీరు ఇక్కడ డినామినేటర్ రాయాలంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ -1 రాయొచ్చు. నెంబర్ ఆఫ్ టర్మ్స్ 7 మైనస్ 1 అన్నా 6 వస్తుంది. లేదా n + 1 అంటే నెంబర్ ఆఫ్ జామెట్రిక్ మీన్స్ +1 అట్లా కూడా రాసుకోవచ్చు. రైట్. సో ఏ వాల్యూ 1 వచ్చిందమ్మా, ఆర్ వాల్యూ 2 పవర్ 1 బై 6 అని వచ్చింది. ఇప్పుడు నాకు G1 కావాలి. G1 అంటే ఏంది, ఏఆర్. G2 కావాలి, ఏఆర్ స్క్వేర్. ఇట్లా కనుక్కోవచ్చు. నాకు అడిగింది ఏంది వాడు, థర్డ్ టర్మ్ అంటే G3 కావాలన్నాడు. ఏ ఇంటూ ఆర్ క్యూబ్ కావాలా, ఏ ఇంటూ ఆర్ క్యూబ్ కావాలి. ఏ అంటే ఎంత, 1 ఇంటూ ఆర్ క్యూబ్ అంటే ఆర్ అంటే 2 పవర్ 1 బై 6 హోల్ క్యూబ్ అయింది. హోల్ క్యూబ్ అయింది అంటే 2 పవర్ 1 బై 2 అయింది విచ్ ఇస్ √2 అయింది. సో √2 is the third geometric mean in the expansion of this. ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ కదా? వెరీ గుడ్. లెట్ us మూవ్ ఫర్దర్.
సో అది జామెట్రిక్ ప్రోగ్రెషన్ కి సంబంధించిందమ్మా. తర్వాత నేను క్వశ్చన్ చేస్తాను, ఇంకా అయిపోలేదు, క్వశ్చన్ చేస్తాను. దీని తర్వాత అర్థమెటికో జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంది, దాని తర్వాత హార్మోనిక్ ప్రోగ్రెషన్ ఏంది, దాని తర్వాత అర్థమెటిక్ కి జామెట్రిక్ కి హార్మోనిక్ మధ్యలో ఉన్న రిలేషన్ ఏంది చెప్పితే మనకి ప్రోగ్రెషన్స్ మొత్తం అయిపోద్ది. వెరైటీ క్వశ్చన్స్ ఎట్లా చేయాలో మనం డిస్కస్ చేద్దాం. రైట్, ఓకేనా? ఏమైనా డౌట్ ఉందా? సో అర్థమెటికో జామెట్రిక్ అంటే ఇందులో అర్థమెటిక్ ఉంది, జామెట్రిక్ ఉంది, రెండు ఉన్నాయి. ఇందులో అర్థమెటిక్ ఉంది, జామెట్రిక్ కూడా ఉంది. ఇదేంది కథ సార్, ఇది ఎట్లా సార్ అంటే మనం మాట్లాడదాం బాబు. ఒకవేళ నీ దగ్గర అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఎట్లా ఉంటుంది, ఫస్ట్ టర్మ్ ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d ఇట్లా ఉంటుంది. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్. జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఏముంది, అక్కడ ఆల్రెడీ ఏ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ బి తీసుకుంటున్నాను. బిఆర్ స్క్వేర్ అండ్ సో అనేవి జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఉన్నాయి. మరి అర్థమెటికో జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంది సార్, ఇవి కాంబినేషన్ లో కలక వస్తే దాన్ని మనం అర్థమెటికో జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఎట్లా సార్ అంటే చూడండి, ఏబి ఇక్కడ ఏ అక్కడ బి, తర్వాత ఏ ప్లస్ డి ఇంటూ బిఆర్, ఏ ప్లస్ 2d ఇంటూ బిఆర్ స్క్వేర్, ఈ ఫస్ట్ టర్ము, ఈ ఫస్ట్ టర్ము, ఈ సెకండ్ టర్ము, ఈ సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ ఇట్లా మల్టిప్లై చేసుకుంటా ఒకవేళ ఉంటే దాన్ని మనం అర్థమెటికో జామెట్రిక్ ప్రోగ్రెషన్ అని అంటాము. రైట్, ఇందులో జనరల్ ఫామ్ ఏంది బాబు అంటే మనం జనరల్ గా ఎట్లా తీసుకుంటాం, ఏ ప్లస్ డి ఇంటూ ఆర్, ఏ ప్లస్ 2d ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏ ఇంటూ 1 అనమాట, ఏ ప్లస్ డి ఇంటూ ఆర్ అనమాట, ఏ ప్లస్ 2d ఇంటూ ఆర్ స్క్వేర్ అనమాట. అంటే ఇక్కడ చూసారా 1r స్క్వేర్, ఇది జీపీలో ఉంది. ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d ఇది ఏపీలో ఉంది. ఇట్లా ఉండాలి. అలా ఉంటే దాన్ని మనం ఏమంటాం, అర్థమెటికో జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం. దానికి సంబంధించిన సమ్ ఏంది ఒకసారి చూడండి బాబు. దీంట్లో జనరల్ టర్మ్ ఎట్లా ఉంటుంది నాయన అంటే ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి, ఇదేమో అర్థమెటిక్ సమ్, అర్థమెటిక్ టర్మ్, ఇది ఎంత టర్మ్, ఇదేమో జామెట్రిక్ ఎంత టర్మ్. సో కాబట్టి ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1, వేర్ ఏ ఇస్ ద ఫస్ట్ టర్మ్, డి ఇస్ ద కామన్ రేషియో, ఆర్ ఇస్ ద కామన్ రేషియో, డి ఇస్ ద కామన్ డిఫరెన్స్. సార్ ఇప్పుడు ఈ టర్మ్స్ ని ఇక్కడ మీరు చెప్పిన టర్మ్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది సార్ అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్. ఇందులో మీకు ఇది అవసరమే లేదు, ఎందుకంటే ఆర్ ఇస్ ఈక్వల్ టు 1 అయితే ఇదేమైంది, ఏపీ అయిపోద్ది, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అయింది. సో ఏపీకి సంబంధించిన ఫార్ములానే మనం ఇక్కడ రాసేస్తాం. ఒకవేళ ఆర్ అనేది 1 కాలేదు, మోర్ దాన్ 1 లెస్ దాన్ 1 అయింది, ఆర్ వాల్యూ 1 కాలేదు, అప్పుడు వచ్చేసి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే మీరు దిస్ ఇస్ ఏ బై ఆర్ డాక్టర్ డిఆర్ అనమాట. డాక్టర్ అని చదువుతాను నేను ఎప్పుడైనా దీన్ని. 1 మైనస్ ఆర్ పవర్ n మైనస్ 1 బై 1 మైనస్ ఆర్ హోల్ స్క్వేర్, మైనస్ వస్తుందమ్మా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇది మైనస్, ఇది ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఆర్ పవర్ n బై 1 మైనస్ ఆర్. ఈ మధ్యలో ఉన్న దారి దగ్గర 1 మైనస్ ఆర్ హోల్ స్క్వేర్ వస్తుంది, ఇక్కడ 1 మైనస్ ఆర్, ఇక్కడ 1 మైనస్ ఆర్, బట్ ఇక్కడ మైనస్ ఉండి ఇదేంది ఆర్ పవర్ n, ఇది ఏంటిది nth టర్మ్, ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి, nth టర్మ్ ఆఫ్ ఏపీ ఇంటూ ఆర్ పవర్ n బై 1 మైనస్ ఆర్ అని రావాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. రైట్ సార్, ఇది ఫైనైట్ అమ్మా, ఇదేంది ఫైనైట్ సమ్. సో ఒకవేళ n నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఒకవేళ ఇస్తే, n నెంబర్ ఆఫ్ ఏజీపీ టర్మ్స్ ఇస్తే వాటిని సమ్ చేయడానికి ఫార్ములా. ఇన్ఫైనైట్ ఇచ్చాడు అనుకోండి, ఇన్ఫైనైట్ ఇవ్వాలంటే మోడ్ ఆర్ కంపల్సరీగా లెస్ దాన్ కావాలని చెప్పాను కదా. ఆ ఇన్ఫైనైట్ ఏమైంది బాబు అంటే ఎస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఏ బై 1 మైనస్ ఆర్ ప్లస్ డాక్టర్ బై 1 మైనస్ ఆర్ హోల్ స్క్వేర్. చాలా ఇంపార్టెంట్ అమ్మాయి. ఇప్పుడు దానికంటే n టర్మ్స్ కంటే ఇన్ఫైనైట్ సమ్ మాత్రమే మనకి ఎక్కువగా ఇంపార్టెంట్. సార్ దీని మీద ఒక క్వశ్చన్ చేద్దాం సార్ అంటే చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ ఇస్తున్నాను, 1 ప్లస్ 2/3 ప్లస్ 1 ప్లస్ 4 తీసుకుందాం. 1 ప్లస్ 4/3 ప్లస్ 7/3 స్క్వేర్ ప్లస్ 10/3 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ టిల్ ఇన్ఫినిటీ అని ఇచ్చాడు అనుకోండి. దీని వాల్యూ ఎంత, వాట్ ఈస్ ఎస్ ఇన్ఫినిటీ అని అడిగాడు. ఇది క్వశ్చన్. ఇందులో మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ 1 ఉంది, తర్వాత 1 ఉంది, తర్వాత 4 ఉంది, 7 ఉంది, 10 ఉంది అండ్ సో ఆన్. ఇవన్నీ కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయి కదా. 1 ప్లస్ 3 4, 4 ప్లస్ 3 7, 7 ప్లస్ 10 3 10 అయింది. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంది. అట్లానే ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ దాంట్లో 1 ఉండి, ఇక్కడ 1 ఉండి, తర్వాత ఇక్కడ ఏముంది 1/3 ఉంది, ఇక్కడ 1/3 స్క్వేర్ ఉంది, 1/3 క్యూబ్ ఉంది. ఇవన్నీ ఎందులో ఉన్నాయి, జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయా లేదా? ఎస్, ఇవన్నీ కూడా జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఉన్నాయి. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఇక్కడ రాశాడు. సో 1 ఇంటూ 1 4/3, 4 ఇంటూ 1/3 7 ఇంటూ 1/3 స్క్వేర్ 10 ఇంటూ 1/3 క్యూబ్ 1/3 క్యూబ్ అండ్ సో ఆన్. అంటే ఏపీని జీపీని రెండింటిని మల్టిప్లై చేసి ఇచ్చాడు. అంటే ఇది ఏజీపీ అయిందా లేదా? ఎస్, దిస్ ఈజ్ ఏజీపీ, అర్థమెటికో జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఇందులో
కామన్ డిఫరెన్స్ డి ఏమైంది బాబు అంటే 3 అయింది. ఇందులో కామన్ రేషియో ఆర్ ఏమైంది బాబు అంటే 1/3 అయింది. ఫస్ట్ టర్మ్ ఏమైంది బాబు ఏ అంటే 1 అయింది. ఫస్ట్ టర్మ్ 1 కదా 1 అయింది. సో నాకు ఏ వాల్యూ డి వాల్యూ ఆర్ వాల్యూ తెలిసిపోయినాయి. ఇప్పుడు ఏం రాయాలి సార్? సమ్ ఆఫ్ ఇన్ఫినిటీ దట్ ఈస్ నథింగ్ బట్ ఏమని రాసాం? 1/1 - r అంటే ఇక్కడ a బై 1 - r ప్లస్ డాక్టర్ బై 1 - r హోల్ స్క్వేర్. చూడండి కావాలంటే ఫార్ములా a బై 1 - r ప్లస్ డాక్టర్ బై 1 - r హోల్ స్క్వేర్ అయింది. అవునా కాదా? ఇప్పుడు ఇందులో ఆ వాల్యూస్ అని పెట్టేస్తాం. ఏ అంటే 1/1 - r అంటే 1/3 ప్లస్ డాక్టర్ అంటే dr ఇది 1 అయింది బై 1 - 1/3 హోల్ స్క్వేర్ అయింది. సో దాని ఆన్సర్ వచ్చేసి 2/3 అంటే 3/2. ఇక్కడ కూడా 2/3 అంటే 9/4. ఎల్సిఎం తీసుకుంటే 4 వస్తుంది. ఇక్కడ 6 అయింది, దెన్ 9 అయింది, విచ్ ఈస్ 15/4 అయిందమ్మా ఆన్సర్. ద ఆన్సర్ ఈస్ 15/4. ఏమైనా డౌట్ ఉందా? క్లియరా? సో ఇది ఏజీపీని సాల్వ్ చేసే విధానం. క్వశ్చన్ ఇట్లాగా మనం ఏజీపీలో చేసి సార్ ఒకవేళ ఫార్ములా గుర్తు లేకపోతే దెర్ ఇస్ ఎ ప్రాపర్టీ మన ప్రొసీజర్ ఉంది, ప్రొసీజర్లో కూడా చేసుకోవచ్చు. రైట్. ఫైండింగ్ nth టర్మ్ బై డిఫరెన్స్ మెథడ్. డిఫరెన్స్ మెథడ్లో nth టర్మ్ ఎట్లా కనుక్కోవాలి సార్? అసలు డిఫరెన్స్ మెథడ్ అంటే ఏంది సార్ అనేది మీకు చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి బాబు. ఎస్ఎన్ అనేది ఒక సీక్వెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అది ఆ సీక్వెన్స్ ఏపీలో ఉండొచ్చు, జీపీలో ఉండొచ్చు, ఏజీపీలో ఉండొచ్చు, ఎందులోనైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది T1 టర్మ్ ప్లస్ T2 టర్మ్ T3 అండ్ సో ఆన్ Tn-1 ప్లస్ Tn n టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ. సేమ్ అట్లానే మళ్ళీ ఎస్ఎన్ రాస్తాం. బట్ T1 దీని కింద రాయకుండా ఇక్కడ నుంచి T1 రాసుకుంటా పోతా. ఇక్కడ గ్యాప్ వదిలిపెడతా. ఇక్కడ గ్యాప్ వదిలిపెట్టి ఇక్కడి నుంచి రాసుకుంటా పోతా. T1 T2 T3 అండ్ సో ఆన్. ఇక్కడ Tn-2 ప్లస్ ఇది Tn-1 ప్లస్ Tn అని వస్తుంది. వీటిని మనం ఇప్పుడు ఏం చేయాలంటే సపరేట్ చేయాలి. సపరేట్ చేస్తే ఇక్కడ Sn - Sn 0 అయిపోయి ఇక్కడ T1 వచ్చేసి ప్లస్ మిగతాయి T2 - T1 ప్లస్ ఇక్కడ T3 - T1 ప్లస్ ఇక్కడ అండ్ సో ఆన్ వచ్చి లాస్ట్ లో Tn - Tn-1 అని వచ్చి మైనస్ Tn అని వస్తుంది. ఇప్పుడు ఈ మైనస్ Tn ని లెఫ్ట్ సైడ్ తీసుకొని వస్తే ప్లస్ Tn ఇజ్ ఈక్వల్ టు T1 ప్లస్ దిస్ టోటల్ ఆన్సర్ అవుతుంది. దిస్ ప్లస్ అండ్ సో ఆన్ దిస్ అయితే. సార్ దీంట్లో ఏముంది సార్ అంతగానం బాబు అని అంటే, ఎప్పుడైతే మీరు డిఫరెన్స్ తీసుకుంటారో ఈ డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ ఏదైతే ఫామ్ అయిందో ఈ టర్మ్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో కానీ జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో కానీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్. సో డిఫరెన్స్ మెథడ్ లో మనం nth టర్మ్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ రాస్తాను, నేను జనరలైజ్డ్ రాస్తాను, ఒకసారి చూడండి. ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ 1, 3 1, 3, 7, 13, 21, అండ్ సో ఆన్ ఉంది. ఇది మరి ఏపీలో ఉందా? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉందా? లేదు. జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉందా? లేదు. మరి ఎట్లా సార్? దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి సార్? దీంట్లో ఒకవేళ నాకు సమ్ ఆఫ్ n టర్మ్స్ అడిగాడు అనుకోండి, ఎలా చేయాలి? సమ్ ఆఫ్ 50 టర్మ్స్ కావాలి అన్నాడు, ఎట్లా చేయాలి? అడుగుతాడు. ఈ సీక్వెన్స్ లో ఫైండ్ క్వశ్చన్స్ అడగొచ్చు. నెంబర్ 1 ఫైండ్ 20th టర్మ్, 20వ టర్మ్ ఎంత అనొచ్చు. లేదా ఫైండ్ సమ్ ఆఫ్ 15 టర్మ్స్, సమ్ ఆఫ్ 15 టర్మ్స్ ఏందని అడగొచ్చు. లేదా ఫైండ్ nth టర్మ్ అనొచ్చు. nth టర్మ్ ఏంది కూడా అనొచ్చు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఇందులో వస్తూనే ఉంటాయి ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని కూడా. వీటిని ఎట్లా హ్యాండిల్ చేయాలి సార్ అంటే, ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ ఏదైతే ఉందో డిఫరెన్స్ మెథడ్ అందులో చేయాలి. ఎట్లా చేస్తారు సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 1, 3, 7, 13, 21 జనరల్ గా రాసుకుంటే పోయా 1, 3, 7, 13, 21 అంతేనా? 13, 21 అండ్ సో ఆన్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ క్వశ్చన్ లో జాగ్రత్తగా చూస్తే మీరు ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 2. ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 4. డిఫరెన్స్ ఎంత? 6. డిఫరెన్స్ ఎంత? 8 ఉంది. ఈ 2, 4, 8 అనేవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయి. అవునా కాదు? 2, అంటే డిఫరెన్సెస్ ఎట్లా ఉన్నాయి? డిఫరెన్సెస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయి. డిఫరెన్సెస్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో కూడా ఉండొచ్చు. డిఫరెన్సెస్ అర్థమెటికో జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో కూడా ఉండొచ్చు. సో ఇలాంటి వాటన్నిటి కూడా మనం డిఫరెన్స్ మెథడ్ వాడవచ్చు. ఇప్పుడు నేను చేస్తాను అంటే బాబు Sn సమ్ ఆఫ్ n టర్మ్స్ అని రాస్తా. 1 + 3 + 7 + 13 + 21 +
అండ్ సో ఆన్. లాస్ట్ టర్మ్ టీఎన్ నాకేందో తెలియదు, ఎంత టర్మ్ ఏందో నాకు తెలియదు కాబట్టి టీఎన్ అని రాశాను. మళ్ళీ ఎస్ఎన్ సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ రాస్తున్నా, కానీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయకుండా దీని కింద నుంచి స్టార్ట్ చేస్తా. 1 + 3 + 7 + 13 + 21 అండ్ సో ఆన్. ఇది టీఎన్ - 1 ప్లస్ టీఎన్. ఒకటి లేట్ గా స్టార్ట్ చేశా కాబట్టి ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. వచ్చిన తర్వాత ఈ రెండింటిని సపరేట్ చేస్తున్నా చూడండి. సో ఇక్కడ వేరే కలర్ తీసుకుందాం. మళ్ళీ మైనస్ 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 ఏమైంది సార్? ఇది 0 = 1 ప్లస్, ఇప్పుడు చూద్దాం, 3 - 1 2 + 7 - 3 4 + 13 - 7 6 + 8 ప్లస్ అండ్ సో ఆన్. టీఎన్ - టీఎన్ - 1 మైనస్ టీఎన్ అయింది ఎంత టర్మ్. ఈ మైనస్ టీఎన్ ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ప్లస్ టీఎన్ = 1 ప్లస్. ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఇవన్నీ ఏమవుతున్నాయి? జీపీ అవుతాయి. జీపీ జామెట్రిక్ ఏపీ అవుతాయి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయి. ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కి సమ్ చేయడం తెలుసుగా. ఇవన్నీ ఎన్ని టర్మ్స్ ఉంటాయమ్మా? ఇవన్నీ n-1 టర్మ్స్ ఉంటాయమ్మా. ఇవన్నీ కూడా ఎన్ని ఉంటాయి? n- టర్మ్స్. ఎందుకు బాబు అని అంటే ఆల్రెడీ మనకు ఉన్నాయి n టర్మ్స్. n టర్మ్స్ లోంచి ఒక టర్మ్ ఆల్రెడీ ఇక్కడ పోయింది, ఇటు ఒకటి ఇటు ఇట్లా పోయినాయి. పోతే మధ్యలో ఉన్న టర్మ్స్ ఎన్ని ఉంటాయి? n-1 ఉంటాయి. సో నేను ఇప్పుడు సమ్ ఆఫ్ ద ఏపీ చేయాలి విత్ n-1 టర్మ్స్. సో సమ్ ఆఫ్ ఏపీ తెలుసు కదా మీకు. n-1 టర్మ్స్ ఎట్లా రాస్తారు? n-1/2 ఇంటూ 2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ నంబర్ ఆఫ్ టర్మ్స్ -1 n-2 ఇంటూ కామన్ డిఫరెన్స్ డి. డి ఎంత ఇక్కడ? 2. దట్స్ ఇట్. సో టీఎన్ = 1 ప్లస్ n-1 ఇంటూ ఇక్కడ 2 క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయితే ఇక్కడ 2 ప్లస్ n-2 అని వచ్చింది. 2 కూడా క్యాన్సిల్ అయితే మీకు ఆన్సర్ ఏమొచ్చింది? 1 ప్లస్ n-1 ఇంటూ n అని వచ్చింది. అంటే ఏమైంది బాబు? ఇది nth టర్మ్ ఇస్ నథింగ్ బట్ n² - n+1 అని వచ్చింది. దిస్ ఈస్ ద nth టర్మ్. సో ఆ nth టర్మ్ ఇట్లా ఉందట. కావాలంటే చెక్ చేసుకుందామా? n = 1 పెట్టండి, 1 అయింది. n = 2 పెట్టండి, 2² 4 -2 2 + 1 3 అయిందా? అయింది. n = 3 పెట్టండి, 3² 9 9 - 3 6 6 + 1 7 అయిందా? n³ పెట్టండి, n⁴ పెట్టండి, 16 16 - 4 12 12 + 1 13 సరిపోయిందా? ఇట్లా ప్రతి టర్మ్ కూడా ఈ ఫార్మాట్ లో ఉంది. దీన్ని మనం nth టర్మ్ అని అంటాం. వాడు అడిగాడు వాట్ ఈస్ ద nth టర్మ్ అని అన్నాడు. nth టర్మ్ టీఎన్ ఈజ్ నథింగ్ బట్ n² - n+1 అంట రాశాడు. ఇప్పుడు దీన్ని తీసుకునే వాడు ఇంకేం అడిగాడు? బాబు నాకు ఫైండ్ ద 20th టర్మ్ ఏంది అన్నాడు. అంటే T20 కావాలట వీడికి. T20 అంటే ఇక్కడ n బదులుగా 20 పెడతా, 20² - 20 + 1 అని రాస్తా, విచ్ ఈస్ 400 - 20 + 1 which is 381 అయింది. అంతేనా? 381 is the correct answer. 381 is the 20th టర్మ్. ఇది రాసుకుంటా పోతే 20వ టర్మ్ 381 వస్తుంది. అట్లానే సమ్ ఆఫ్ ద 15 టర్మ్స్ అడిగాడు బాబు. 15 టర్మ్స్ కావాలంటే సమ్మేషన్ r is equal to 1 to 15. ఏం కావాలి? సమ్ ఆఫ్ టర్మ్స్ r² - r+1. ఈ n² - n+1 బదులుగా r² - r+1 అని రాశారు. సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా 1 నుంచి 15 వరకు కావాలి. ఇప్పుడు మీరు చూస్తే జాగ్రత్తగా సమ్ ఆఫ్ r² అంటే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ 15 టర్మ్స్. మీకు ఆ ఫార్ములా షార్ట్ కట్ చెప్తాను నేను, బట్ ఇది సమ్ ఆఫ్ r², ఇది సమ్ ఆఫ్ r, ఇది సమ్ ఆఫ్ 1 అయింది. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ 15 టర్మ్స్ అంటే n ఇంటూ n ప్లస్ n ఇంటూ n+1 ఇంటూ 2n + 1/6 n ఇంటూ n+1 ఇంటూ 2n + 1/6 అయింది. మైనస్ ఇదేమైంది? n ఇంటూ n+1/2 అయింది. ఇదేమైంది? n అయింది. వీటిని సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. గంతే, సాల్వ్ చేయాలి. ఇది 3 2s are 3 5s are 2 8s are ఇక్కడ 2 8s are. సాల్వ్ చేసుకుంటా వెళ్ళిపోండి. n అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ 15 కదా, 15 సాల్వ్ చేస్తే మీకు ఒక వాల్యూ వస్తుంది. గా వాల్యూనే మనకు కావాల్సిన సమ్ ఆఫ్ 15 టర్మ్స్ అవుతుంది. సో ఇది చాలా డిఫరెన్స్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మెథడ్, రైట్. దాని మీద ఇంకొన్ని క్వశ్చన్స్ మళ్ళీ చేద్దాం మనం. బాబు హార్మోనిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంది? ఇక్కడికి రండి ఫస్ట్. సార్ హార్మోనిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంది సార్? హార్మోనిక్ ప్రోగ్రెషన్ ఈజ్ నథింగ్ బట్ ద రెసిప్రోకల్ ఆఫ్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్. రెసిప్రోకల్స్ ఆఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే బాబు ఏ కామా బి కామా సిలు హార్మోనిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయంటే వెంటనే ఏం చేయాలి మీరు? అచ్చా ఇవి హార్మోనిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయా, అయితే వీటి యొక్క రెసిప్రోకల్స్ 1/a 1/b 1/cలు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటాయి అని చెప్పి రాసుకోవాలి. అర్థమైందా? ఏబిసిలు హార్మోనిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయంటే
వాటి యొక్క రెసిప్రోకల్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉన్నాయి. ఇప్పుడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో మీకు అన్ని తెలుసు ఎట్లా కనుక్కోవాలి. అర్థమెటిక్ మీన్ ఎట్లా కనుక్కోవాలి, అర్థమెటిక్ మీన్ తెలుసు ఎట్లా కనుక్కోవాలి, అట్లా కనుక్కోండి. అర్థమెటిక్ మీన్, వాట్ ఇస్ ద అర్థమెటిక్ మీన్? దీనికి అర్థమెటిక్ మీన్ ఏమైంది? 2 times of 1/b is equal to ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ అని రాస్తారు. అంటే 2/b is equal to a plus c by ac అయింది. సో b is equal to ఏమైందమ్మా 2ac by a plus ad. సో దిస్ ఇస్ ద b వాల్యూ. b వాల్యూ ఏమొచ్చిందమ్మా 2ac by a plus c. అంటే b ఇస్ ద హార్మోనిక్ మీన్ కదా. ఏసీలకు మధ్యలో ఉన్న మీన్ ఏమైంది? హార్మోనిక్ మీన్ అయింది. 1/a కి 1/b కి మధ్యలో ఉన్న మీన్ అర్థమెటిక్ మీన్ అయింది. సో అర్థమెటిక్ మీన్ తోటి సాల్వ్ చేస్తే నాకు హార్మోనిక్ మీన్ ఏందో వచ్చింది. సో ఏ అండ్ సి 2 నెంబర్లు ఉంటాయి. హార్మోనిక్ మీన్ ఏంది 2ac by a plus c. లేదా 2 నెంబర్స్ ఉన్నాయి, ఏబీలు ఉన్నాయి. ఏబీలు ఉంటాయి, వీటి యొక్క హార్మోనిక్ మీన్ ఏమైంది 2ab by a plus b. వీటి యొక్క హార్మోనిక్ మీన్ అయింది. రైట్. సరే సార్, మరి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో జనరల్ టర్మ్స్ ఎట్లా ఉంటాయి సార్? బాబు నీకు ఆల్రెడీ చెప్పాను, వీటి యొక్క రెసిప్రోకల్సే కదా అర్థమెటిక్ ప్రోగ్రెషన్. హార్మోనిక్ ప్రోగ్రెషన్ యొక్క రెసిప్రోకల్ టర్మ్సే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటాయని చెప్పాను కదా. సరే, ఇప్పుడు జనరల్ టర్మ్స్ ఎట్లా ఉంటాయి బాబు అని అంటే ఇవే తీసుకోవాలి. రెసిప్రోకల్ a plus d, a plus 2d and so on, a plus n minus 1 into d లు ఆ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో జనరల్ టర్మ్స్ అయితే వాటి యొక్క రెసిప్రోకల్స్ మనకి హార్మోనిక్ మీన్ లో జనరల్ టర్మ్స్ అవుతాయి. సో ఇందులో ఏ అనేది ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద ఏపీ, డి అనేది కామన్ డిఫరెన్స్ ఆఫ్ ఏపీ. హార్మోనిక్ మీన్ లో 1/a ఫస్ట్ టర్మ్ హార్మోనిక్ ప్రోగ్రెషన్ లో, బట్ ఏ అనేది ఏంది ఫస్ట్ టర్మ్ ఆఫ్ ఏపీ, డి అనేది కామన్ డిఫరెన్స్ ఆఫ్ హెచ్పి కాదు, కామన్ డిఫరెన్స్ ఆఫ్ ఏపీ అని చెప్పాలి. రైట్. ఓకే సార్, దాని తర్వాత హార్మోనిక్ ప్రోగ్రెషన్ అంటే ఇప్పుడే చెప్పాను మీకు. ఏబిసిలు హెచ్పిలో ఉంటే 1/a 1/b 1/cలు ఏపీలో ఉంటాయి కాబట్టి 2 times of 1/b is equal to 1/a plus 1/c అని రాశాను. రైట్. ఇప్పుడు మనం ఏపీ జీపీలకు ఎట్లయితే చేసామో హెచ్పి కూడా అట్లనే చేద్దాం బాబు. A1 A2 A3 అండ్ సో అని ఏఎన్లో హెచ్పిలో ఉంటే వాటి యొక్క రివర్స్లు అంటే AN-1లు కూడా హెచ్పిలోనే ఉంటాయి, రివర్స్ కూడా హెచ్పిలోనే ఉంటాయి. అలానే ఒక లాంబ్డా తోటి మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ సిరీస్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది కూడా హెచ్పిలోనే ఉంటుంది. దాని తర్వాత డివైడ్ చేస్తే వచ్చేది కూడా హెచ్పిలోనే ఉంటుంది. ఈ మల్టిప్లై డివైడ్ మాత్రం మీరు ఏపీతో చేసినా ఏపీలోనే ఉంటుంది, జీపీకి మల్టిప్లై చేసినా జీపీలోనే ఉంటుంది, హెచ్పికి మల్టిప్లై చేసినా కానీ హెచ్పిలోనే ఉంటుంది. మల్టిప్లై బై ఎ కాన్స్టెంట్, డివైడ్ బై ఎ కాన్స్టెంట్, రివర్స్ ఆఫ్ ద సీక్వెన్స్. ఓకే రైట్. దాని తర్వాత if AB are the first 2 terms of an AP, then nth term will be what? This is the nth term. అంటే ABలు are the first 2 terms of HP. ఫస్ట్ 2 terms of HP ఒకవేళ మనకి తెలిస్తే దాని యొక్క nth term మనం రాసేయచ్చు. ఎట్లా రాస్తారు సార్ అంటే మీరు ఏపీలు ఎట్లా రాస్తారు అట్లా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీలు హెచ్పిలో ఫస్ట్ 2 terms అనుకుందాం. ఇది హార్మోనిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే ఫస్ట్ 2 terms ఏబీలు అనుకుందాం. అంటే 1/a 1/bలు ఫస్ట్ 2 terms ఆఫ్ ఏపీ కదా. మరి ఏబీలు ఫస్ట్ 2 terms తెలిస్తే దీనికి ఎంత టర్మ్ ఎట్లా రాస్తారు? దీని ఎంత టర్మ్ ఏమైంది బాబు అంటే ఫస్ట్ టర్మ్ ఏపీలో ఎంత టర్మ్ టీ అని ఎట్లా రాస్తారు? ఫస్ట్ టర్మ్ ప్లస్ n-1 ఇంటూ డిఫరెన్స్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 1/b minus 1/a. సో tn ఈజ్ నథింగ్ బట్ 1/a ప్లస్ ఎల్సిఎం తీసుకుంటారు మీరు ఇక్కడ తీసుకుంటే ఇది a minus b ఇంటూ n-1/ab అయింది. ఇక్కడ రెండింటికి ఏబి తీసుకుంటే మీరు బై ఏబి రాసుకొని న్యూమరేటర్లో ఇది బి ప్లస్ a minus b ఇంటూ n-1 అని రాస్తారు. ఇది ఎందులో ఎంత టర్మ్? ఏపీలో ఎంత టర్మ్. మీకు హెచ్పిలో ఎంత టర్మ్ కావాలంటే హెచ్ అన్న ఏమైంది సార్? రెసిప్రోకల్ ఆఫ్ ఎంత టర్మ్ ఆఫ్ ఏపీ అయింది. సో దీనికి రెసిప్రోకల్ తీసుకోవాలి. రెసిప్రోకల్ తీసుకుంటే ఏమైంది బాబు? ఏబి బై బి ప్లస్ a minus b ఇంటూ n-1 అయింది. దట్స్ ఇట్. సో ఇది మీరు ఒక ప్రాపర్టీ లాగా గుర్తుపెట్టుకుంటారా లేకపోతే ప్రొసీజర్లో చేస్తారా అనేది మీ ఇష్టం, బట్ దెర్ ఈస్ అ వే టు సాల్వ్. సో ప్రతి ఒక్కదానికి కూడా ఒక వే ఉంటుంది సాల్వ్ చేసే విధానం. మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి అని చెప్పి ముందరగానే రాసి పెడుతున్నాను. ఎంత టర్మ్ అట్లా రాయొచ్చు. తర్వాత మరి ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కదా సార్ నాకు ఎండింగ్ నుంచి కావాలి సార్, లేదా nth టర్మ్ ఆఫ్ హెచ్పిఎస్టి అనేది హెచ్ హార్మోనిక్ ప్రోగ్రెషన్ లో టర్మ్ రాస్తున్నాను టిఎం. nth టర్మ్ అనేది ఎన్ అయింది, nth టర్మ్ అనేది ఎం అయింది. మనం ఆల్రెడీ ఇంతకుముందు ఇవి చేసాం. mth టర్మ్ ఈజ్ ఎన్, nth టర్మ్ ఈజ్ ఎం అయితే టర్మ్ ఎం ప్లస్ ఎన్ ఏమైంది బాబు అని అంటే చేసాము దానికి. అంటే పీత్ టర్మ్ ఏమైంది అంటే టీ ఎం ప్లస్ ఎన్ మైనస్ పి అన్నాం. ఎం ప్లస్ nth టర్మ్ 0 అయిద్దని చెప్పాము ఏపీలో. అట్లానే జీపీలో చేసాం, ఇప్పుడు హెచ్పిలో కూడా చేస్తున్నాం బాబు. ఒకవేళ నిన్ను ఆర్త్ టర్మ్ అడిగాడు అనుకోండి
ఈ రెండింటిని మల్టిప్లై చేసి mn/r అని రాయాలి. సో mth టర్మ్ ఈజ్ n అయింది, nth టర్మ్ m అయితే rth టర్మ్ ఆఫ్ hp ఏమైందంటే m/n ఇంటూ r అని రాసుకోవాలి. ఇది rth టర్మ్ ఆఫ్ hp, ఆ hp లోని ఇది rth టర్మ్ అవుద్ది. గుర్తుపెట్టుకోండి అమ్మా, మంచి ప్రాపర్టీ ఇది, ఈజీగా చేయడానికి గుర్తుంటుంది. ఇప్పుడు హార్మోనిక్ మీన్ గురించి ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను మీకు. హార్మోనిక్ మీన్ అంటే ఇది సార్ 2 టర్మ్స్కి హార్మోనిక్ మీన్ చెప్పారు సార్. మరి నా దగ్గర n టర్మ్స్ ఉన్నాయి సార్, A1 A2 A3 అండ్ సో అని ఏం ఉన్నాయి సార్. వీటికి హార్మోనిక్ మీన్ ఏమైంది సార్ అంటే బాబు A1 A2 A3లు ఉంటే 1/A1 1/A2 1/A3 అండ్ సో ఆన్ 1/AN ఇవన్నీ కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటాయి కదా. మరి అర్థమెటిక్ మీన్ ఏందమ్మా? అర్థమెటిక్ మీన్ ఏందమ్మా అంటే మీకు ఆల్రెడీ తెలుసు. అర్థమెటిక్ మీన్ అంటే సమ్ ఆఫ్ ద నెంబర్స్ బై n పెట్టి 1/A1 ప్లస్ 1/A2 ప్లస్ 1/A3 అండ్ సో ఆన్ 1/AN అని రాస్తారు. ఇది ఒకవేళ అర్థమెటిక్ మీన్ అయితే హార్మోనిక్ మీన్ ఏమైంది? దీని యొక్క రెసిప్రోకల్ అయింది అంటే n/1/A1 ప్లస్ 1/A2 ప్లస్ అండ్ సో ఆన్ 1/AN అవుతుంది. సో అదే మనం హార్మోనిక్ మీన్ అని ఇక్కడ రాస్తాం. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ బై సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్ టర్మ్స్ ఇస్ ద హార్మోనిక్ మీన్. ఎందుకు వచ్చింది అంటే ఇది ప్రాసెస్. ఇవి ఒకవేళ ఏపీలో హెచ్పిలో ఉంటే ఇవి ఏపీలో ఉంటాయి, ఇవి ఏపీలో ఉంటే ఇది అర్థమెటిక్ మీన్ అయింది. ఇది అర్థమెటిక్ మీన్ అయితే దీని యొక్క రెసిప్రోకల్ హార్మోనిక్ మీన్ అయింది. ఓకే రైట్ సార్. ఇప్పుడు క్వశ్చన్ చేద్దాం కొన్ని. సార్ ఇఫ్ ఏబిసిఆర్ ఇన్ హెచ్పి దెన్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ వాల్యూ 15 అయితే, దీని వాల్యూ ఒకవేళ 15 అయితే దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సిఏ అని అన్నాడు. ఇప్పుడే నేను చెప్పాను ఏబిసిలు ఒకవేళ హార్మోనిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే దాని హార్మోనిక్ మీన్ ఏమైంది? హార్మోనిక్ మీన్ అంటే మనం జనరల్ గా ఇందాక రాసినట్టుగా రాద్దాం ఒకసారి. బి ఈజ్ ఈక్వల్ టు 2ac/a+c అని తీసుకోవాలని చెప్పాను. 2 టర్మ్స్ 3 టర్మ్స్ హార్మోనిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే హార్మోనిక్ మీన్ మిడిల్ టర్మ్ ఏమైంది బాబు అంటే బి ఈజ్ ఈక్వల్ టు 2ac/a+c అయింది. ఎల్సిఎం తీసుకోండి, ఏబి ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 2ac అయింది. ఇక్కడ నేను ఏసీని యాడ్ చేస్తున్నా, ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అంటే 3 టైమ్స్ ఆఫ్ సిఏ అయింది. రెండు వైపులా సిఏ యాడ్ చేశా. బట్ దీని వాల్యూ ఆల్రెడీ మనకి ఎంత ఇచ్చాడు? 15 అని ఇచ్చాడు. 15 ఈజ్ ఈక్వల్ టు 3ca. సో సిఏ ఈజ్ ఈక్వల్ టు 5 అయింది. చాలా సింపుల్ కదా. 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎంతమంది చేశారు? కమెంట్ చేయాలి. ఆన్సర్ ఫాస్ట్గా కమెంట్ చేయాలి. రైట్. దాని తర్వాత సార్ ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇట్లా చేసుకుంటూ పోదాం. దాని తర్వాత కంపారిజన్ చేద్దాం. ఏఎంకి జిఎంకి హెచ్ఎంకి మధ్యలో కంపారిజన్ అయింది. దాంట్లో క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి నాకు తెలిసి ఇంకొక 10-15-20 నిమిషాల్లో అయిపోద్ది క్లాస్. ఓకే రైట్ సార్. 1/1² 1/2² 1/3² వాల్యూ ఇన్ఫినిటీ వరకు π² 6 అయితే దీని వాల్యూ ఎంత అప్ టు ఇన్ఫినిటీ అని అడిగాడు. బాబు ఈ క్వశ్చన్ ని వాడి ట్రై చేయండి. మీరు 30 సెకండ్స్ టైం ఇస్తున్నా మీ అందరికి కూడాను. 30 సెకండ్స్ టైం ఇస్తున్నా. కిరణ్ సార్ కంటే మీరే ముందలు చేయాలి బాబు, కిరణ్ సార్ కంటే. రైట్. ఎట్లా చేస్తారు సార్? ఇది ఏదైతే ఇచ్చాడో ఇది తీసుకుంటాను నేను. 1/1² ప్లస్ 1/2² ప్లస్ 1/3² ప్లస్ 1/4² ప్లస్ అండ్ సో ఆన్ టిల్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు π² 6 అయింది. దీంట్లో ఆడ్ టర్మ్స్ అని ఒక దగ్గర రాస్తా. 1/1² 1/3² అండ్ సో ఆన్ అంటే 1/5² ఆడ్ టర్మ్స్ అని ఒక దగ్గర రాసి ఇన్ఫినిటీ వరకు ఉన్నాయని రాసి ప్లస్ ఇందులో ఉన్న ఈవెంట్ టర్మ్స్ ఒక దగ్గర రాస్తున్నా. 1/2² 1/4² 1/6² ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు రాస్తున్నా. దీని ఆన్సర్ π² 6 అని ఆల్రెడీ ఇచ్చాడు. ఇప్పుడు ఇందులో ఇది క్వశ్చన్, ఇదంతా కూడా ఏందమ్మా క్వశ్చన్. ఇదే మన అడిగింది. దీన్ని నేను క్వశ్చన్ అని పెడుతున్నా. క్వశ్చన్ ప్లస్ ఇందులో నుంచి నేను 2² 1/2² కామన్ తీసాను అనుకోండి. ఒకవేళ ఈ ఎక్స్పాన్షన్ ఎక్కడ దాకా ఉంది? ఇన్ఫినిటీ దాకా ఉంది. దీంట్లో నుంచి 1/2² నేను కామన్ తీస్తే ఏం జరుగుతుంది సార్? 1/2² మీరు బయట తీస్తే ఇక్కడ 1 వస్తుంది సార్, అంటే 1/1² వస్తుంది సార్. ఇక్కడ 4² నుంచి 2² పోతే 1/2² ఉంటుంది సార్. 6² నుంచి 2² పోతే 3² ఉంటుంది సార్. అట్లాగా మీకు ఇక్కడ మళ్ళీ ఇన్ఫైనైట్ మినీ టర్మ్ వచ్చి ఈక్వల్ టు π² 6 అయింది సార్. మరి దీని వాల్యూ ఆల్రెడీ ఎంత? ఇదంతా ఎంత అని అన్నాడు? ఇదే కదా ఇచ్చింది వాడు. దీని వాల్యూ మొత్తం ఎంత అని చెప్పాడు. మళ్ళీ అదే సేమ్ ఇక్కడ రిపీట్ అయింది చూసారా? దాని వాల్యూ π² 6 అంటే q ప్లస్ 1/4 ఇంటూ దీని వాల్యూ π² 6 ఈజ్ ఈక్వల్ టు π² 6 అంటే q ఈజ్ ఈక్వల్ టు π² 6 మైనస్ 1/4 π² 6 అంటే 3π²
సారీ 3/4 ఇంటూ 6 అంటే 3/4 టైమ్స్ ఆఫ్ π²/6 అయింది. సో 3 2s అంటే ఇదేమైంది π²/8 అయింది. సో ద ఆన్సర్ ఈస్ π²/8. కరెక్టే వచ్చిందమ్మా అందరికి. చూడండి ఒకసారి 24 ఇది 6 అంటే 1 - 1/4 ఇస్ 3/4 ఇంటూ π²/6. 3 2s are π²/8. ఎస్, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎంతమంది కరెక్ట్ వచ్చిందో రైట్. దాని తర్వాత సార్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇఫ్ ద ఫోర్త్ టర్మ్ ఆఫ్ HP is 1/3 అండ్ సెవెంత్ టర్మ్ is 1/4, దెన్ 16th టర్మ్ is what? 16th టర్మ్ ఏమవుతుంది? ఈ ఫోర్త్ టర్మ్ ఆఫ్ HP అంటే T4 is equal to 1/3 అయింది, అండ్ సెవెంత్ టర్మ్ అంటే T7 1/4 అయింది. దెన్ T16 ఎంత? 16th టర్మ్ ఎంత అని అడుగుతున్నాడు. దీన్ని ఎట్లా చేయాలి సార్ అంటే వెరీ సింపుల్ అమ్మా. ఒకవేళ నేను ఫోర్త్ టర్మ్ ఆఫ్ HP రాస్తే 1/a+3d అయింది. దీని వాల్యూ ఎంత? 1/3 అంటే a+3d ఎంత? 3 అయింది. అట్లానే ఇక్కడ సెవెంత్ టర్మ్ అన్నాడు అంటే 1/a+6d. హెచ్పిలో టర్మ్స్ ఇట్లానే ఉంటాయి కదా. ఇది 1/4 అంటే a+6d ఎంత అయిందమ్మా? 4 అయింది. ఈ రెండింటిని సాల్వ్ చేసి నేను ఏ వాల్యూ డి వాల్యూ కనుక్కోలేనా? కనుక్కోవచ్చు. రెండింటిని సపరేట్ చేయండి. 6d - 3d is 3d is equal to 4 - 3 is 1 అయింది. 4 అయినా 1/4 1/3 రైట్. సో d is equal to 1/3 అయింది. డి వాల్యూని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను. చేస్తే a+1 is equal to 3, a is equal to 2 అయింది. సో ఏ వాల్యూ డి వాల్యూ వచ్చింది కాబట్టి T16 కావాలిగా నాకు. T16 అంటే ఎంతమ్మా? a+15d. a+15d. a అంటే 2, 15 ఇంటూ d అంటే 1/3. ఇది 5. సో 2 + 5 7 అవుతుంది ఆన్సర్. 7 ఏది 7? ఏది 7? T16 అంటే ఇది కాదు 1/, కదా. T16 అంటే 1/, కదా. సో 1/7 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో T16 ఇప్పుడు T4 అనేది 1/a+3d కదా. T7 అనేది 1/a+6d కదా. T16 అనేది 1/a+, ఇదే ఇది. సో 1/. సో 1/7 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎనీ డౌట్ ఇన్ దిస్? అందరు చేశారా? చేస్తున్నారా లేదా? నెక్స్ట్ సార్ రిలేషన్ బిట్వీన్ AM, GM అండ్ HM సార్. ఇదే మనకి లాస్ట్గా ఉండేది. సో లాస్ట్కి వచ్చేది సీక్వెన్స్ అండ్ సిరీస్ లో ఇది. దీనిలో క్వశ్చన్స్ కూడా మళ్ళీ చేద్దాం మనం తప్పకుండా. సార్ A ఈజ్ ద అర్థమెటిక్ మీన్, G ఈజ్ ద జామెట్రిక్ మీన్, H ఈజ్ ద హార్మోనిక్ మీన్ అయితే వాటి మధ్యలో రిలేషన్ ఏంటంటే బాబు ఇగో ఇది AM > GM > HM. చాలా ఇంపార్టెంట్. సో రెండు నెంబర్లు ఇచ్చినప్పుడు AM ఏమైందంటే a+b/2, GM ఏమైందంటే √ab, HM ఏమైందంటే 2ab/a+b. వీటి మధ్య రిలేషన్ ఎట్లా ఉంటుందంటే AM > GM > HM అవుతుంది. ఒకటే ఒక రిలేషన్ > ఇస్ ద రిలేషన్. అర్థమైందా? సో ఇప్పుడు AG అండ్ H లో ఒకవేళ GPలో ఉంటే G² = H అవుతుంది. ఎట్లా సార్? మీకు తెలుసు కదా G² = H అవుతుంది కదా. మరి సార్ AGHలు GPలో ఉంటాయా? ఉంటాయి. వాయిస్ వర్సా AGHలు GPలో ఉంటే G² = H అయింది. G² = H అయితే AGHలు GPలో ఉంటాయి. మరి G² = H అవుతుందా? చూడండి. G² అంటే ఇది. G² అంటే AB, ఇది G². G² = A × H అవుతుందా? A × H అంటే రెండు మల్టిప్లై చేయాలి. ఏంటిది అది? a+b/2 ఇంటూ 2ab/a+b. ఎస్, క్యాన్సిల్ అయిపోయి నీకు మళ్ళీ ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది? AB వచ్చింది. అంటే G² AB అయింది, AH కూడా AB అయింది. అంటే G² = H అయింది కాబట్టి AGHలు కంపల్సరీగా జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉండాల్సిందే. ద ఈక్వేషన్ హ్యావింగ్ A and B as its roots is x² - 2ax + G² = 0. సార్ ఏది సార్ అంటే బాబు ABలని రూట్లుగా కలిగిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎట్లా ఉంటుంది సార్ అంటే x² - (a+b × x) + ab = 0 అని ఉంటుంది. అదే కదా. దీనికి x = a, bలు రూట్స్ అవుతాయి. మరి a+b అంటే ఏంది సార్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. అర్థమెటిక్ మీన్ అంటే a+b/2 కదా. అంటే ఇక్కడ a+b ఏమైంది? a+b = 2a అయింది. మరి √ab అంటే G కదా. సో AB ఏమైంది? G² అయింది. అంటే నేను AB ప్లేస్ లో G² పెట్టొచ్చు, a+b ప్లేస్ లో 2a పెట్టొచ్చు. అంటే ఏమైంది? ఇది x² - 2 times of a × x + G² = 0 అని రాస్తాను. a+b ప్లేస్ లో 2a పెట్టా, AB ప్లేస్ లో G² పెట్టా. దట్స్ ఇట్. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. దీనికి ABలు రూట్స్ అవుతాయి. తర్వాత if the arithmetic mean and geometric mean between two numbers are in the ratio m is to n,
అర్థమెటిక్ మీన్ ఏమో ఎం అట, జామెట్రిక్ మీన్ ఏమో ఎన్ అట. అంటే వాటి రేషియో m:n లోకి వెళ్ళండి. వాల్యూ ఎమ్ వాల్యూ ఎన్ అని కాదు. అర్థమెటిక్ అండ్ జామెట్రిక్ మీన్ యొక్క రేషియోస్ ఏఎం ఈస్ టు జిఎం ఎలా ఉందట బాబు? m:n రేషియోలో ఉన్నాయట. అవి ఉంటే దెన్ ద నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో ఇన్ m ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ ఈస్ టు m మైనస్ n స్క్వేర్ రూట్ ఆఫ్ m స్క్వేర్ మైనస్ n స్క్వేర్. అంటే వాటి యొక్క నెంబర్స్, వాటిలో ఉన్న కరస్పాండింగ్ నెంబర్స్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ m ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ m స్క్వేర్ మైనస్ m స్క్వేర్ ఈస్ టు m మైనస్ n స్క్వేర్ రూట్ ఆఫ్ m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ రేషియోలో ఉంటాయి. ఇది ఒక ప్రాపర్టీ, ఇది గుర్తుపెట్టుకోండి. రైట్ సార్, దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏమైనా చేద్దామా? దేనికి సంబంధించినవి? ఏఎం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జిఎం కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏ క్లాస్ గా చేద్దాం? ఫర్ ఎగ్జాంపుల్ నేను అడుగుతున్నాను, ఫైండ్ ద మినిమం వాల్యూ ఆఫ్ 2 cos x ప్లస్ secant square x. 2 cos x plus secant square x, f of x is equal to where x belongs to 0, pi by 2 అని ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇచ్చాను క్వశ్చన్. సార్ మీరేంది ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ లో క్వశ్చన్ ఇచ్చేసి వచ్చి ఇక్కడ జామెట్రీలో మన సీక్వెన్స్ అండ్ సిరీస్ లో అడుగుతున్నారంటే ఉంది, దానికి దీనికి సంబంధం ఉంది. ఎలా చేయాలి సార్ అంటే దీన్ని ఏఎం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జిఎం వాడి చేయాలి. ఇప్పుడు మనకు తెలుసు ఇక్కడ అర్థమెటిక్ మీన్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్ అవుతుంది. ఎప్పుడైతుంది అనేది నీకు చెప్పడం మర్చిపోయినా బాబు. అర్థమెటిక్ మీన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్ రావాలంటే ఇక్కడ ఏ కామా బీలు కంపల్సరీగా పాజిటివ్ నెంబర్స్ అయి ఉండాలి. కంపల్సరీ, మస్ట్ అండ్ షుడ్. ఒకవేళ ఏబీలు పాజిటివ్లు అయితేనే మనం ఏఎం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జిఎం అని అంటాం. ఏబీలు నెగిటివ్లు అయితే ఏఎం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జిఎం అయింది. ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయితే ఏఎం ఈజ్ ఈక్వల్ టు జిఎం అయింది. ఇక్కడ కూడా రాస్తాను చూడండి. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి బాబు. ఒకవేళ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయితే మాత్రం అర్థమెటిక్ మీన్ అంటే అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు హార్మోనిక్ మీన్ అవుతుంది. ఇవి మూడు ఈక్వల్ అవ్వాలంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి కావాల్సిందే. దట్ ఈజ్ ఓన్లీ ద కేస్ కంపల్సరీగా. రైట్, ఇక్కడికి వద్దాం. ఇప్పుడు అర్థమెటిక్ మీన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్ రాయాలంటే మనకు తెలిసి ఏ ఉండాలి బాబు? ఇక్కడ ఏ కామా బి కామా సి అనేవి మూడు టర్మ్స్ మధ్యలో చేస్తే నాకు కంపల్సరీగా గ్రేటర్ దాన్ 0 కావాలి. మరి ఇక్కడ ఏబిసి లేని సార్ అంటే చూస్తాను చూడండి. ఇక్కడ కాస్ ఎక్స్ ఒకటి ప్లస్ కాస్ ఎక్స్ ఒకటి ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఒకటి. ఈ 2 cos x ఏదైతే ఉందో దీన్ని నేను కాస్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ అని రాశాను. మరి ఇవి పాజిటివ్ అని ఎట్లా చెప్తారు సార్? కాస్ ఎక్స్ నెగిటివ్ అయింది కదా, కాస్ ఎక్స్ నెగిటివ్ కూడా అయింది కదా సార్. అంటే అందుకోసం ఇక్కడ ఇంటర్వెల్ ఇచ్చా 0 to pi by 2. ఫస్ట్ క్వాడ్రంట్ లో కాస్ ఎక్స్ ఏంటి? పాజిటివ్. ఫస్ట్ క్వాడ్రంట్ లో కాస్ ఎక్స్ పాజిటివ్. సీకెంట్ స్క్వేర్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. స్క్వేర్ కదా పాజిటివ్. అన్ని పాజిటివ్ టర్మ్సే కదా. కాబట్టి వీటికి నేను ఏం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జిఎం వాడవచ్చు. ఏం అంటే ఏంది సార్? ఏ ప్లస్ బి ప్లస్ సి బై 3. ఇది అర్థమెటిక్ మీన్ ఆఫ్ 3 టర్మ్స్. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ జామెట్రిక్ మీన్ ఏమొస్తుంది సార్? ఏ ఇంటూ బి ఇంటూ సి ప్రొడక్ట్ హోల్ పవర్ 1/3 అని వస్తుంది సార్. సార్ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఇది సరిగో ఇది ఏ, ఇది బి, ఇది సి. తీసుకోండి అమ్మా. కాస్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ బై 3 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు దీని వాల్యూ ఎంత? కాస్ ఎక్స్. దీని వాల్యూ ఎంత? కాస్ ఎక్స్. ఇది సీకెంట్ స్క్వేర్ ఎక్స్. సీకెంట్ స్క్వేర్ ఎక్స్ హోల్ పవర్ 1/3. కాస్ ఎక్స్ అంటే సీకెంట్ స్క్వేర్ అంటే 1/cos స్క్వేర్ కదా. సో కాస్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇది 1 అయిపోద్ది. ఇక్కడ ఆన్సర్ 1 అయింది. సో ఇప్పుడు నాకు న్యూమరేటర్ లో 2 cos x ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 రైట్ సైడ్ పోతే 3 అని వచ్చింది. 3 into 1 అంటే దీని యొక్క గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే దీని యొక్క మినిమం వాల్యూ ఏమైంది? వాట్ ఈస్ ద మినిమం వాల్యూ అని అడిగాను. మినిమం వాల్యూ ఇస్ వాట్? మినిమం వాల్యూ ఇస్ 3 అయింది. సో దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మినిమం ఈస్ 3 అని చెప్పి రాస్తాం. ఎక్కడ ట్రిగనామెట్రీ, ఎక్కడ ఫంక్షన్స్, ఎక్కడ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ మాక్సిమం, ఎక్కడ ఏం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జిఎం. కనెక్షన్ ఉంటుంది మ్యాథ్స్ లో. ప్రతి టాపిక్ మధ్యలో కూడా దర్ ఇస్ అ కనెక్షన్. మీకు సీక్వెన్స్ అండ్ సిరీస్ లో డిటర్మినెంట్స్ కూడా అడుగుతారు, డెట్లు కూడా అడుగుతారు తెలుసా మీకు? డెట్స్ కూడా అడుగుతారు. అవి కూడా ఇంపార్టెంట్, అవి కూడా చేయాల్సిందేమో. సార్ ఇంకోటి చెప్పండి సార్. సరే ఎక్స్లలో కూడా చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ మినిమం వాల్యూ ఆఫ్ x plus 1/x power 3 where x greater than 0.
దీని యొక్క మినిమం వాల్యూ కనుక్కోండి బాబు అని అన్నాను. ఏది ఎక్స్ ప్లస్ 1/x³ కి మినిమం వాల్యూ కనుక్కోమని. ఇందాకలాగానే ఒక క్వశ్చన్. దీన్ని ఎట్లా చేస్తారు సార్ అంటే, బాబు దీనికి మినిమం కనుక్కోవాలి. ఎక్స్ ఉంది, నేను ప్రొడక్ట్ చేశాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా రాసా ఎక్స్ ప్లస్ 1/x³ అని రాసా, బై 2 రాసా. అంటే ఏం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు GM చేద్దాం అనుకున్నాను అనుకోండి. చేద్దాం అనుకుంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏమైంది, ఎక్స్ ఇంటూ 1/x³ హోల్ పవర్ 1/2 అయింది. ఈ రెండు క్యాన్సిల్ అయితాయా? కాకుండా మళ్ళీ ఏమొస్తుంది ఇక్కడ 1/x² హోల్ పవర్ 1/2 అంటే నీకు ఇక్కడ ఎక్స్ అని వస్తుంది, లేదా మోడ్ ఎక్స్ అని వస్తుంది. దీనికి మినిమం వాల్యూ ఎట్లా చెప్తావు? ఎక్స్లలో ఉండకూడదు, రైట్ సైడ్ కాన్స్టెంట్ రావాలి. అంటే ఇక్కడ ఎక్స్ అనేది ఉండకుండా క్యాన్సిల్ అయిపోవాలి. క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేయాలి సార్ అంటే ఇట్లా వాడకూడదు, దీని ఇట్లా వాడద్దు. ఏం చేయాలి సార్ అంటే అక్కడ బ్యాలెన్స్ చేసి ఏఎం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు GM వాడాలి. ఎలా బ్యాలెన్స్ చేయాలి సార్ చెప్తాను చూడండి బాబు. నీకు ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడేమో 1/x³ ఉంది. అంటే ఇక్కడ 3 ఎక్స్లు ఉన్నాయి, ఇక్కడ ఒకటే ఎక్స్ ఉంది. ఇక్కడ కూడా 3 ఎక్స్లు ఉన్నాయి అనుకో, ఈ 3 ఎక్స్లు x³ తోటి క్యాన్సిల్ అయిపోతే నీకు రైట్ సైడ్ లో క్యాన్సిల్ అయిపోయి మొత్తం కాన్స్టెంట్ వస్తుంది. రావాలంటే ఈ ఎక్స్ని ఎట్లా రాస్తారంటే x/3 + x/3 + x/3 అని రాయాలి. అంటే ఎట్లా రాస్తున్నాను చూడండి. ఎట్లా రాస్తున్నానంటే ఇదే క్వశ్చన్ని ఎక్స్ ప్లస్ 1/x³ ని నేను ఇట్లా రాస్తా, x/3 + x/3 + x/3 + 1/x³ అని రాస్తా. రాంగ్ ఏమన్నా x/3 + x/3 + x/3 ఏమైంది 3x/3 3x అయింది. సో ఎక్స్ని నేను ఇట్లా రాసుకోవచ్చు. దీనివల్ల నాకు యూజ్ అయింది సార్, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అనుకున్నారనుకో, ఏబిసిడీలు అన్ని పాజిటివ్లే కదా. ఎందుకంటే వాడు ఏమన్నాడు అక్కడ ఎక్స్ పాజిటివ్ అన్నాడు, అంటే x³ కూడా పాజిటివ్ అవుతుంది. అంటే ఈ టర్మ్స్ అన్ని పాజిటివ్లెస్ అయితే నేను ఏం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు GM వాడుకోవచ్చు. ఏం అంటే ఈ 4 టర్మ్స్ కి a + b + c + d by 4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ABCD హోల్ పవర్ 1/4 అయింది. సో a + b + c + d ఇప్పుడు రాస్తాను. ఏమిది x/3 ప్లస్ a అంటే x/3, b x/3, c x/3, d అంటే ఏందమ్మా 1/x³ by 4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు x/3 ఇంటూ x/3 ఇంటూ x/3 ఇంటూ 1/x³ హోల్ పవర్ 1/4 అని రాస్తాను. సో ఇప్పుడు x³ ఇక్కడ ఉన్న ఎక్స్లు క్యాన్సిల్ అయిపోయినాయి. ఈ న్యూమరేటర్ లో ఉన్న ఈ వాల్యూ మొత్తం ఏమైంది x ప్లస్ 1/x³ అయింది. ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అటుపోతుంది, 4 ఇంటూ 1/3 పవర్ 1/4 అయింది. అంటే దీని యొక్క మినిమం వాల్యూ ఏమైంది బాబు 4/3 పవర్ 1/4 ఇస్ ద మినిమం వాల్యూ. ఏమైనా డౌట్ ఉందా? క్లియరా? లైక్ చేసుకోవాలి, మరి ఒక లైక్ వేసుకోండి, గట్టిగా ఒక లైక్ వేసుకోవాలమ్మా ప్లీజ్. థ్యాంక్ యూ. సో దీని తర్వాత సమ్ ఇంపార్టెంట్ సిరీస్, మీరు పక్కాగా గుర్తు పెట్టుకోవాల్సిన కొన్ని సిరీసెస్ ఏమున్నాయంటే ఒకసారి చూసుకోండి బాబు. సమ్మేషన్ ఆఫ్ 1 ఈజ్ నథింగ్ బట్ n అయింది. సమ్మేషన్ ఆఫ్ 1 అంటే 1 + 1 + 1 n టైమ్స్ చేస్తే n వస్తుంది. సమ్మేషన్ ఆఫ్ k అంటే k వాల్యూ 1 పెడితే 1, k వాల్యూ 2 పెడితే 2, k వాల్యూ 3 పెడితే అంటే సమ్ ఆఫ్ ద n న్యాచురల్ నంబర్స్ n ఇంటూ n + 1/2 అయింది. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద న్యాచురల్ నంబర్స్ n ఇంటూ n + 1 ఇంటూ 2n + 1/6. ఇందాక ఇవి రెండు చెప్పాను మీకు. తర్వాత సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ద న్యాచురల్ నంబర్స్ n ఇంటూ n + 1/2 ఏదైతే ఇది ఉందో దీనికి హోల్ స్క్వేర్ వస్తుంది. దీనికి హోల్ స్క్వేర్ పెట్టడమే. చూడండి ఇక్కడ స్క్వేర్ కనపడడం లేదనుకుంటాను మీకు. స్క్వేర్ ఇందులోకి వెళ్ళిపోయింది యాక్చువల్గా. ఇట్లా చూడండి, పక్కకు చూడండి, స్క్వేర్ కనపడుతుందా? ఎస్, 1/4 అంటే ఏంది? దీన్ని స్క్వేర్ చేయాలి. దీన్ని ఇట్లా కూడా రాస్తా. ఇక్కడ ఆర్డర్ రాసాడు కదా, ఆల్రెడీ ఉందిగో, n ఇంటూ n + 1/2 హోల్ స్క్వేర్ అని రాయాలి. అంటే సమ్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్ కి సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్ కి తేడా ఏంది బాబు అంటే దీనికి వచ్చిన సమ్ని స్క్వేర్ చేస్తే క్యూబ్స్ కి యొక్క సమ్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇవన్నీ కూడా, వెరీ 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 ఇంపార్టెంట్ బేసిక్స్ అనమాట. ఇవి కంపల్సరీగా నేర్చుకొని ఉండాలి. తర్వాత నెక్స్ట్ సమ్ ఆఫ్ ద ఆడ్ టర్మ్స్, n టర్మ్స్ కి ఏమైంది n² అని చెప్పాను, మనం మాట్లాడుకున్నాం మనం. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద ఈవెన్ టర్మ్స్ ఏమైంది సార్? ఈవెన్ అంటే 2 కామన్ తీసుకోవచ్చు కదా సార్. ఇక్కడ ఈవెన్ టర్మ్స్ అంటే 2 కామన్ తీసుకోవచ్చుగా. 2 కామన్ తీసుకుంటే మళ్ళీ సమ్ ఆఫ్ ద n న్యాచురల్ నంబర్స్ గా 2 క్యాన్సిల్ అయితే n ఇంటూ n + 1 అయింది కదా సార్. ఎస్, n ఇంటూ n + 1 అయింది. తర్వాత సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఆడ్ టర్మ్స్ ఈస్ నథింగ్ బట్ n/3 ఇంటూ 4n² - 1. దాని తర్వాత సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ దట్ ఈస్ 2/3 ఇంటూ n ఇంటూ n + 1 ఇంటూ 2n + 1. సో ఇవి మీరు డైరెక్ట్ గా 2² కామన్ తీసుకుంటే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ n న్యాచురల్ నంబర్స్ అయింది. సో సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ n న్యాచురల్ నంబర్స్ అంటే ఎంత? n ఇంటూ n + 1 ఇంటూ 2n + 1/6. దాన్ని మనం 2² 4 తోటి మల్టిప్లై చేస్తే 2/3 వస్తుంది. అంతే, తేడా ఏం లేదు. రైట్. దాని తర్వాత సార్
సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ఆడ్ టర్మ్స్ సార్. ఇక్కడ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ చెప్పారు కదా, అట్లానే సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ఆడ్ టర్మ్స్ ఏంది సార్? దానికి ఆన్సర్ n స్క్వేర్ ఇంటూ 2n స్క్వేర్ మైనస్ 1. సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఆఫ్ ద సిరీస్, ఇక్కడ ఆల్టర్నేటివ్ గా ప్లస్ మైనస్లు వస్తాయి. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ కాదు, 1 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ మైనస్ 3 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అని వచ్చినప్పుడు ఇక్కడ రెండు రకాలు ఉంటాయి. n అనేది మీరు ఎక్కడ స్టాప్ చేస్తున్నారు, ఎక్కడ ఆపేస్తున్నారు, ఆడ్ నెంబర్ తో ఆపేస్తున్నారా, ఈవెన్ నెంబర్ తో ఆపేస్తున్నారా అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు ఆడ్ నెంబర్ తో ఆపేశారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సమ్ 99 స్క్వేర్ ఆడ్ నెంబర్ తో ఆపేసినప్పుడు అప్పుడు ఆన్సర్ n ఇంటూ n ప్లస్ 1/2 వస్తుంది. డైరెక్ట్ గా ఆన్సర్ n ఇంటూ n ప్లస్ 1/2 వస్తుంది. అట్లా కాకుండా మీరు ఒకవేళ ఈవెన్ నెంబర్ తో ఆపారంటే దాని ఆన్సర్ మైనస్ n ఇంటూ n ప్లస్ 1/2 అని వస్తుంది. సో n ఆడ్ అయినప్పుడు n ఇంటూ n ప్లస్ 1/2, n ఈవెన్ అయినప్పుడు n ఇంటూ మైనస్ n ఇంటూ n ప్లస్ 1/2 అని వస్తుంది. ఓకే, దాని తర్వాత ఇంకొన్ని ఇన్ఫైనైట్ సిరీస్ కి సంబంధించిన ఫార్ములాస్, ఇవి కంపల్సరీగా మీకు వచ్చి ఉండాలి, ఏం సార్ అవి అంటే 1/1 + x. దీన్ని ఎట్లా రాస్తారమ్మా? 1/1 - x అని రాయాలి. ఇది ఎట్లా రాస్తారమ్మా? 1/1 - x హోల్ స్క్వేర్. ఇదేంది? 1/1 - x హోల్ క్యూబ్ అండ్ సో ఆన్. సో ఇది 1 + x హోల్ పవర్ -1. వీటన్నిటిలో కూడా ఇది ఈ మూడు ఇంపార్టెంట్. ఈ మూడు మాత్రం పక్కాగా నేర్చుకోండి. సో 1 + x + x² + x³ + x⁴ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ దాకా ఉంటే దాని ఆన్సర్ 1/1 - x. దీన్ని మనం ఇన్ఫైనైట్ జీపీ అంటాం. ఏమంటాం? దీన్ని మనం ఇన్ఫైనైట్ జీపీ అంటాం. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఇది వస్తుంది, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఇది వస్తుంది, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే 4th వస్తుంది. ఇట్లాగా ఇందులో నుంచి మీరు ఇవి మాత్రమే గుర్తుపెట్టుకోండి, సరిపోద్ది. ఓకేనా? దీని ఆన్సర్ ఏమైంది? 1/1 + x. నెక్స్ట్ దీని మీద కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాం సార్. రైట్. సో టైం అయితే చాలా అయిపోయింది కాబట్టి నేను ఎగ్జాంపుల్స్ కొద్దిగా తర్వాత చేద్దాం, వేరే క్లాస్లో మళ్ళీ తీసుకొని చేద్దాము విత్ PYQs. ఎగ్జాంపుల్ నిజంగా చెప్తున్నాను కానీ చాలా తెచ్చాను, చాలా వెరైటీ ఆఫ్ ద క్వశ్చన్స్ తీసుకొని వచ్చా, మీతో చేపిద్దాం. చూడండి, ఇట్లాంటి వెరైటీ క్వశ్చన్స్ చేద్దామన్న ఉద్దేశం తీసుకొని చూసారా, మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ క్లాస్లో కంపల్సరీగా సాల్వ్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్ కంపల్సరీగా లైవ్ ఉంటుంది. ఎందుకంటే నేను ఇప్పుడు యాక్చువల్గా బెంగళూరులో మన విజయవాడలో ఉన్నాను. సో విజయవాడ వెళ్తున్నాను. సో కాబట్టి కుదరట్లేదు. దాని తర్వాత మళ్ళీ రేపు హైదరాబాద్లో కూడా ఉంది కాబట్టి కుదరట్లేదు. అందుకే నేను రికార్డింగ్ తీసుకోవాల్సి వస్తుంది. సో మళ్ళీ నేను సోమవారం రోజున, మళ్ళీ 6th రోజున సోమవారం రోజున వస్తాను, వచ్చి లైవ్లో మీకు క్లాసెస్ తీసుకుంటాను. ఓకేనా గైస్? సో ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ గైస్. సో టెలిగ్రామ్ ఛానల్ ఉంది మంది, కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, చూసుకోండి. ఒకవేళ మీరు సీక్వెన్స్ అండ్ సిరీస్ ఫస్ట్ లెసన్ విని ఉండకపోతే మాత్రం పక్కాగా వినాలి, అది చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్ ఆల్. థ్యాంక్ యూ.